గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఏవైతే ఎగ్జామినేషన్ సంబంధించి మన ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కొన్ని పార్ట్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నానో వాటిలో ఏంటంటే మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఏవైతే టాపిక్ మీరు చదవాలో ఇంగ్లీష్కి సంబంధించి మొత్తం అన్నీ ఒక సెగ్రిగేట్ చేసి మీకు ఈ వీడియోస్ అనేది చేయడం జరిగింది. సో ఒక వీడియో నుంచి 30 వీడియోస్ లోపల మ్యాక్సిమం మీకు ఈ ఇంగ్లీష్కి సంబంధించిన ప్రతి క్వశ్చన్ మీకు కవర్ అవుతుంది. లెట్ us స్టార్ట్ వితౌట్ వేస్టింగ్ టైం. ఫస్ట్ మనం కంజంక్షన్ నేర్చుకున్నాము, దాని తర్వాత మనము ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్స్ నేర్చుకుంటాం, దాని తర్వాత ఫాలోడ్ బై ద వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ప్రతిదీ ఏవైతే ఎగ్జామ్స్లో మీకు వస్తాయో వాటన్నిటికీ సంబంధించిన ఈ వీడియో అనేది చేయబోతున్నాను. చాలా బాగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఏవి మిస్ చేసుకోకుండా చూడండి. మీ దగ్గర పెన్ పేపర్ పెట్టుకోండి. స్టార్ట్ ఫోకసింగ్ అనమాట. చలో స్టార్ట్ చేస్తే కంజంక్షన్ సంబంధించి కంజంక్షన్లు 3 రకాలు ఉంటాయి: కోఆర్డినేటింగ్, కోరిలేటివ్ అండ్ దర్ ఇస్ వన్ థర్డ్ కంజంక్షన్, దట్ ఈస్ కోఆర్డినేటింగ్, కోరిలేటివ్ అండ్ సబార్డినేటింగ్. సో ఈ విధంగా 3 ఉంటాయి అన్నమాట. సో ఈ కంజంక్షన్లో మనం చూసినట్లయితే ఫ్యాన్ బాయ్స్ అని గుర్తుంచుకోండి. కోఆర్డినేటింగ్ కంజంక్షన్లో ఈ ఫ్యాన్ బాయ్స్లో ఫర్, ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నార్, బి అంటే బట్. ఈ విధంగా మనం చూసుకోవచ్చు ఏంటంటే ఏ విధంగా ఈ కంజంక్షన్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఏ విధంగా యూజ్ చేస్తావు, అండ్ ఏ విధంగా యూజ్ చేస్తావు, నార్ ఏ విధంగా యూజ్ చేస్తావు. సో ఆ సెంటెన్స్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. ఐ వాంటెడ్ టు గో టు ద బీచ్ బట్ మేరీ రిఫ్యూజ్డ్. ఇక్కడ బట్ అనేది ఆ విధంగా తను యూజ్ చేసిందనమాట. సో అదేవిధంగా ఆర్ ఏ విధంగా యూజ్ చేస్తాడు, ఎట్ ఏ విధంగా, సో ఏ విధంగా మీరు ఒకసారి చూసుకోండి. హీ హ్యాస్ కార్ బిసైడ్స్ బైక్ అంటే బిసైడ్స్ అంటే తనతో కార్తో పాటు బైక్తో పాటు కార్ కూడా ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ ఆల్సో, హెన్స్, వేర్ యాజ్, హవెవర్, అదర్వైజ్, దేర్ ఫోర్, యాజ్ వెల్ యాజ్, ఇవన్నీ ఏంటంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా కోరిలేటివ్లో ఏంటి అనేది, కోరిలేటివ్ అంటే అది ఉంటే ఇంకోటి ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే కోరిలేటివ్ కంజంక్షన్లో ఇట్ ఈస్ టూ హార్డ్ టు ఈట్ అనమాట. 2 ఫాలోడ్ బై 2 ఖచ్చితంగా రావాలా. TOO వచ్చిందంటే హాట్ టు ఈట్ అనమాట. ఇట్ ఈస్ సో హాట్ దట్ కెనాట్ బి ఈటెన్. చూడండి ఇక్కడ ఇట్ ఈస్ సో హాట్ దట్ కెనాట్ బి. మీరు ఇన్నింటారు చిన్నప్పుడు సో ఫాలోడ్ బై దట్ వస్తుందిరా, 2 ఫాలోడ్ బై 2 వస్తుందిరా. అదేవిధంగా యాజ్ ఫాస్ట్ యాజ్. సో ఈ విధంగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే షీ ఈజ్ బోత్ ఇంటెలిజెంట్ అండ్ బ్యూటిఫుల్ అనమాట. బోత్ ఫాలోడ్ బై అండ్, బిట్వీన్ ఫాలోడ్ బై అండ్, ఆ విధంగా నాట్ ఓన్లీ ఫాలోడ్ బై బట్ ఆల్సో. సో చూడండి ఏ విధంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేశారో. ఈ సెంటెన్స్ కానీ మీకు తెలిసినట్లయితే ఫాలోడ్ బై ఏది వస్తుంది అనేది మీరు కోరిలేటివ్గా మనం చేసుకోవచ్చు అనమాట. ఆల్టర్నేటివ్ కంజంక్షన్ అంటే ఏంటి? సో ఇక్కడ జెర్రీ ఈజ్ నేదర్ రిచ్ నార్ ఫేమస్ అనమాట. నేదర్ ఏమైంది ఫాలోడ్ బై నార్ అనమాట. అదేవిధంగా ఏదర్ ఫాలోడ్ బై ఆర్, నో సూనర్ ఫాలోడ్ బై దాన్ వస్తుంది. హార్డ్లీ వచ్చినప్పుడు ఐ హ్యాడ్ రాకూడదు, హార్డ్లీ హ్యాడ్ ఐ సీన్ రావాలి. అంటే ఇక్కడ హార్డ్లీ ఫాలోడ్ బై ఏదైతే మెయిన్ వర్బ్ ఉందో ఇక్కడ సీన్ అనమాట. హెల్పింగ్ వర్బ్ ఏంటి? హ్యాడ్. సో హార్డ్లీ హ్యాడ్ ఐ సీన్ రామ్. చూడు ఇక్కడ హార్డ్లీ వచ్చిందా, హార్డ్లీ మరియు స్కేర్స్లీ వచ్చిన తర్వాత ఫాలోడ్ బై ఏం రావట్లే, వెన్ రావాలి. కింద చూడండి స్కేర్స్లీ హ్యాడ్ రామ్ స్టార్టెడ్ ద జర్నీ, వెన్ అనేది వచ్చింది. సో ఇక్కడ హార్డ్లీ స్కేర్స్లీ ఫాలోడ్ బై ఏం రావాలి, వెన్ అనేది రావాలి. సో మీకు ఏమైతే ఫాస్ట్గా అనిపిస్తుందా ప్లీజ్ మీరు స్లో డౌన్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇంకొకసారి వినండి. సో ఏవైతే సెంటెన్సెస్ టుగెదర్ ఉన్నాయో వాటిని ఈ విధంగా ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్ అంటారనమాట. ఈ ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్ని మనం ఈ విధంగా గుర్తుంచుకోవాలి. హార్డ్లీ, స్కేర్స్లీ ఫాలోడ్ బై వెన్. ఇవన్నీ రూల్స్ చెప్తున్నాను, మీరు సెంటెన్స్ మీరు కావాలంటే చదువుకోండి, ఎందుకంటే సెంటెన్స్ చదువుతూ పోతే చాలా టైం పడుతుంది. నెక్స్ట్ దో అనేది ఫాలోడ్ బై ఏమొస్తుందంటే ఎట్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము దో ఫాలోడ్ బై ఎట్ అని రాయండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఐ షల్ హోల్డ్ హర్ హ్యాండ్ లెస్ట్ షీ షుడ్ ఫెయిల్ అనమాట. అక్కడ ఏంటి లెస్ట్ వచ్చిన తర్వాత ఏమొచ్చింది, షుడ్ అనేది వచ్చిందనమాట. సో కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. గొర్రె తిన్న 10 ఎగ్జాంపుల్స్ చూసే కన్నా ఒకసారి కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు. లెస్ట్ ఫాలోడ్ బై షుడ్. ఐ వుడ్ రాదర్ స్విమ్ దాన్ రన్ సర్ఫ్. సో నేను స్విమ్ చేయడానికి ఇష్టపడతాను దాన్ సర్ఫ్ అనమాట. సో ఐ వాంట్ నథింగ్ బట్ చాక్లెట్. సో ఇక్కడ నథింగ్ బట్ కాదు, నథింగ్ బట్ చాక్లెట్ అని వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ద మోర్ యూ ప్రాక్టీస్ డ్రిబ్లింగ్ ద బెటర్ యూ విల్ బీ అట్ ఇట్. సో డ్రిబ్లింగ్ అనేది ద మోర్
ద మెరియర్, ద మోర్ ద బెటర్, అలా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇఫ్ దట్ ఈజ్ ఇన్ ద కేస్ దెన్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఫాలోడ్ బై దెన్ వచ్చింది. నెక్స్ట్ యూ మస్ట్ డిసైడ్ వెదర్ యూ స్టే ఆర్ నాట్, వెదర్ ఫాలోడ్ బై ఆర్. చూడండి ఏ విధంగా కోరిలేటివ్ కంజంక్షన్. సో మీరు నాకు తెలిసి ఈ కోరిలేటివ్ కంజంక్షన్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఎప్పుడైనా సెంటెన్స్ కరెక్షన్స్ కానీ లేదంటే ఈ క్లాజెస్ అప్పుడు కానీ మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ సబార్డినేటింగ్ అనమాట. ఆఫ్టర్ డిన్నర్ వీ విల్ గో సీ ఎ మూవీ. నెక్స్ట్ చూడండి, ఆల్దో ఐ వుడ్ రాదర్ నాట్, I will make an exception. As you know, she is rather eccentric. When we are done, let us get some ice cream. So whenever, whether, where, wherever, while, ఇవన్నీ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనమాట. సో వాటిని ఏ విధంగా యూజ్ చేశారనేది మీరు చూడండి ఇక్కడ. హౌ, ఇఫ్. సో వీటిని ఒక్కసారి మీరు గుర్తుంచుకున్నట్లయితే ఎవ్రీథింగ్ విల్ బీ ఈజీ. ఈ సెంటెన్సెస్ ఏ విధంగా, ఇఫ్ ఫాలోడ్, ఇఫ్ యూ ఫైండ్ అవుట్ ప్లీజ్ లెట్ మీ నో. ఇక్కడ కామా ఇచ్చాడు కదా, సో ఆ విధంగా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి. ఆ సెంటెన్సెస్లో ఇఫ్, ఇన్ కేస్, హౌ, దట్, ఈవెన్ ఇఫ్, ఎవర్ సిన్స్ అనేది ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్ ఇండికేట్ చేస్తూ ఉంది. సో మనం జస్ట్ ఏంటంటే ఒక జస్ట్ రెఫరెన్స్ మీకు తెలిసి ఉండాలి. ఇంటర్జంక్షన్, ఈ ఇంటర్జంక్షన్ కూడా మనకు తెలుసు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒకటి పార్ట్ అనేది. సో ఇక్కడ మనము ఇంటర్జంక్షన్లో ఏంటంటే ఎక్స్క్లమేటరీ అనమాట. హుర్రే, ఎక్స్క్లమేటరీ మార్క్ తెలుసు కదా మీకు, హుర్రే వీ హ్యావ్ వన్ ద గేమ్, అది ఒక జాయ్ అనమాట. అలాస్ అంటే ద ఓల్డ్ మ్యాన్ ఇస్ డైడ్, గ్రీఫ్ బాధ. హలో వాట్ ఆర్ యూ డూయింగ్ దేర్, పిలుస్తున్నాను అనమాట హలో అని చెప్పి. అలాస్ హీ ఈస్ డెడ్, గ్రీఫ్, ఆహ్ ఇట్స్ అ గ్రీఫ్. ఓహ్ సర్ప్రైజ్, హుష్ డోంట్ మేక్ ఎ నాయిస్, అలర్టింగ్ సమ్వన్. నెక్స్ట్ ఇక్కడ కంటెంప్ట్లో ఏమొస్తాయంటే ఫై అండ్ పుహ్, రిగ్రెట్, టుట్ టుట్, జాయ్, హుర్రే, హా, ఇవన్నీ మనము అలాస్, ఆహ్ అనేదాన్ని గ్రీఫ్లో యూజ్ చేస్తాము. అప్రూవల్లో బ్రావో, హియర్, వెల్ డన్, మస్తుగా అప్రూవల్ ఇస్తాం అనమాట. కాలింగ్, హెలో, హాయ్, హో, ఇవన్నీ మనము పిలిచేదనమాట. ఎక్స్క్లమేషన్ చిన్న చిన్న చూడండి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీకు ఎగ్జాంపుల్ అడుగుతాడనమాట వాడు. సో ఏ విధంగా ఈ సెంటెన్సెస్లో ఏది మీకు ఎలాంటి సెంటెన్స్ అంటే ఎక్స్క్లమేటరీ ఏంటి అంటే అప్పుడు మీరు ఇది రాయాలన్నమాట. సో అలాంటి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. నవ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఆర్టికల్స్, మీకు దీని గురించి ఇంకా డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిసిపోతుంది. ఇక్కడ ఆర్టికల్స్ యూసేజ్ చూడండి. ప్రయర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ వెన్ దే ఆర్ ఇండెఫినిట్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. మొదటిసారి దిస్ ఈజ్ ఎ బుక్, మొదటిసారి ఆ బుక్ని ఇంట్రడ్యూస్ చేశారు, అక్కడ ఏ యూజ్ చేశారు. షీ సాంగ్ ఎ సాంగ్, ఏ యూజ్ చేశారు. నెక్స్ట్ మనము డు నాట్ మేక్ ఎ నాయిస్, ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్లో నాయిస్ ముందర ఏ యూజ్ చేశాడు. అదేవిధంగా ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో మనం చెప్పినట్లు వాట్ ఏ ప్రిటీ గర్ల్, ఎక్స్క్లమేటరీ అనమాట, ఏ అనేది అక్కడ యూజ్ చేయడం జరిగింది. షీ ఈజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్, ఇక్కడ మనం చూడండి ఏ అనేది ఏ విధంగా యూజ్ చేశారో, క్వాలిఫై చేసింది అడ్జెక్టివ్, ఏ వెరీ గుడ్ స్టూడెంట్ అని వచ్చిందనమాట. అదేవిధంగా వీ లవ్ ద ఇమ్మోర్టల్ గాంధీ, సో ఇక్కడ అడ్జెక్టివ్ ఈజ్ ఫాలోడ్ బై ఏ ప్రాపర్ నౌన్, యూజ్ ద బిఫోర్ దట్ అడ్జెక్టివ్. ఇక్కడ ఈ విధంగా వీ లవ్ ది ఇమ్మోరల్ గాంధీ, ఇక్కడ ఆ విధంగా ది యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఐ ఎర్న్ 10,000 ఏ మంత్ అంటే పర్ మంత్ అనమాట. సో ఆ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు. అక్కడ నెక్స్ట్ 2¼ మీటర్, సో యూజ్ బిఫోర్ ఫ్రాక్షన్స్ అండ్ హాఫ్ ఫ్రాక్షన్స్. సో ఏ క్వార్టర్, హాఫ్ మీటర్, ఏ మైల్ ఎవ్రీ డే. సో అలాంటి ప్లేస్లో యూజ్ చేయొచ్చు అనమాట. హీ గోస్ ఫర్ ఏ వాక్, ఇక్కడ ఈ విధంగా చూడండి. వెన్ వర్బ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ నౌన్ ఇట్ టేక్స్ ఆర్టికల్ ఏ ఆర్ యాన్. సో ఇక్కడ ఫర్ ఏ వాక్, ఐ హ్యాడ్ ఏ టాక్, ఇఫ్ మెనీ, రాదర్, క్వైట్, సచ్ టేక్స్ ఏ సింగులర్ నౌన్ ఆఫ్టర్ దిమ్ ఆర్. సో దాని ప్రకారం చూసినట్లయితే మెనీ ఏ సిటిజన్ వుడ్ కమ్ సచ్ ఎ చేంజ్. సో ఏవైతే ఆర్టికల్స్ వస్తున్నాయో మీరు చూడండి, వాటి తగ్గట్టుగా ఆన్సర్స్ కూడా మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మెనీ ఏ సిటిజన్ వుడ్ వెల్కమ్ సచ్ ఎ చేంజ్. అదేవిధంగా ఇట్ వాస్ క్వైట్ అన్ ఇంపాసిబుల్ టాస్క్, ఇట్ వాస్ సచ్ ఎ ఫూలిష్ డెసిషన్. సో ఏ విధంగా ఆ సెంటెన్సెస్లో దాని తర్వాత సచ్, క్వైట్ తర్వాత ఏ విధంగా వీడు ఆర్టికల్స్ అనేది యూజ్ చేశారో చూడండి. నెక్స్ట్ ఒక ఫ్రేజెస్లో ఇన్ ఏ ఫిక్స్, మనకు తెలుసు ఫ్రేజల్ వర్బ్స్ అనేది. ఇన్ ఏ హరీ, ఇన్ ఏ నట్షెల్,
మేక్ ఏ నాయిస్, మేక్ ఏ ఫుడ్. సో ఎక్కడ ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్లో కూడా అట్ అ స్టోన్స్ త్రో, ఏ షార్ట్ వైల్ ఎగో. సో ఈ విధంగా కొన్ని ఫ్రేజెస్లో కూడా మనం ఆర్టికల్ ఏ అనేది వాడచ్చు. A few words are used before certain uncountable nouns. I have a piece of information. I had a slice of bread. చూడండి ఏ విధంగా ఏ అనేది యూజ్ చేయడం జరిగిందో. నెక్స్ట్ ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద ప్రాపర్ నౌన్స్. ఏ మిస్టర్ శర్మ హ్యాస్ కమ్. ఏ బర్డ్ హ్యాస్ 2 wings. చూడండి ఆ క్లాస్ ఆఫ్ కామన్ నౌన్ చూపిస్తుంది బర్డ్ అనేది. ఆ బర్డ్ హ్యాస్ 2 wings. మొత్తం క్లాస్ ఆఫ్ ద ఆ బర్డ్ పక్షులన్నీ చెప్తుందన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఒక వర్డ్స్ అనేది సింగులర్గా యూజ్ చేసినట్లు. హోలు హెడేక్. ద పీపుల్ మేక్స్ ఎ నాయిస్ ఇన్ ద క్లాస్. రామ్ ఆల్వేస్ టెల్స్ ఎ లై. సో ఆ విధంగా మనము చూడండి ఏ విధంగా చేయడం జరిగిందో. ఏ ఈజ్ యూజ్డ్ సర్టన్ సెన్స్లో ఏ విధంగా వన్ డే ఏ విజిటర్ కేమ్ టు మై ఆఫీస్. ఇక్కడ ఆ విధంగా మనం చూసినట్లయితే ఒక సెన్స్. ఏ బి యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎనీ. ఏ ప్యూన్ షుడ్ ఒబే హిజ్ మాస్టర్ అంటే ఇక్కడ ఎనీ అని వస్తుంది అనమాట. అదేవిధంగా వెన్ యూజ్డ్ ప్రాపర్ నౌన్ యాజ్ ఏ కామన్ నౌన్. ఏ డానియల్ కమ్ టు జడ్జ్మెంట్. సో ఓవరాల్ ఏంటంటే ఇక్కడ ఆ విధంగా ఆర్టికల్ ఏని చూడండి ఏ విధంగా యూజ్ చేస్తాడు. నెక్స్ట్ ఏ లాట్ ఆఫ్, ఏ గ్రేట్ నెంబర్ ఆఫ్, క్వాంటిటీ కానీ నెంబర్ తోటి కానీ. ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్, హీ ఫౌండ్ హర్ ఎ బెడ్ అంటే తను ఎక్కడ చూసాడు తన్ని, ఆన్ బెడ్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్ హీ ఫౌండ్ హర్ ఏ బెడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్స్టెడ్ ఆల్ అంటే ఏ డాగ్ హ్యాజ్ ఏ షార్ట్ టెయిల్ అనమాట. ఇక్కడ ఏ అనేది అన్ని కుక్కలకి అన్నమాట. ఈ డాగ్ హ్యాజ్ ఏ షార్ట్ టెయిల్ అంటే ప్రతి ఒక్క కుక్కలకి షార్ట్ టెయిల్ అనేది ఉందన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ సేమ్ అనమాట. ఇక్కడ బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఇక్కడ ఏంటి ప్రతి ఒక్క బర్డ్కి ఒక ఫెదర్ అనేది ఉంటుంది అనమాట. ఏ బ్లాక్ అండ్ వైట్ కౌ. అదేవిధంగా అన్ ఆనెస్ట్ అండ్ అన్ ఇంటెలిజెంట్ టీచర్. చూడు ఏ విధంగా ఏ అనేది యూజ్ చేయడం జరిగింది ఇక్కడ. నౌ ద ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్. ఏ విధంగా యాన్ యూజ్ చేశాడు. మెటీరియల్ నౌన్స్ని గోల్డ్ ఈజ్ ఏ కాస్ట్లీ మెటల్. గోల్డ్ ముందర మనము ఇక్కడ ఏం యూజ్ చేయకూడదు. మనకి ఇక్కడ గోల్డ్ అనేది మెటల్ కాబట్టి నో ఆర్టికల్ విల్ బి యూజ్డ్. అదేవిధంగా బిఫోర్ ప్రాపర్ నౌన్స్. క్యాల్కటా ఈజ్ ద లార్జెస్ట్ సిటీ అన్నాడు. సో ఇక్కడ కొన్ని ప్రాపర్ నౌన్స్ ఉంటాయన్నమాట. సో వాటి ముందర మనం ఖచ్చితంగా ఈ ఆర్టికల్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇఫ్ విజిటెడ్ ఫర్ ప్రైమరీ పర్పసెస్, స్కూల్స్, కాలేజెస్, చర్చ్, బెడ్, టేబుల్, ఇవన్నీ ఆ ప్లేస్కు కరెక్ట్గా ఇప్పుడు హీ హెస్ గాన్ ఫర్ ద హాస్పిటల్, హెస్ గాన్ టు ద హాస్పిటల్ అని చెప్పి టు మీట్ ద పేషెంట్ అంటే అక్కడ హీ హెస్ గాన్ టు హాస్పిటల్ అని రాలి, కానీ టు ద హాస్పిటల్ అని వెళ్ళకూడదు. హీ హెస్ గాన్ టు ది హాస్పిటల్ టు మీట్ సమ్ వన్ ఫర్ ద ప్రజెంటేషన్. సో అతను వెళ్తున్నాడు కానీ వేరే ఒక పనికి అయితే అక్కడ మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో వీ గో టు ద చర్చ్ టు ప్రే ద గాడ్ ఆన్ సండే. సో ఇక్కడ చర్చ్ ముందర అది అనేది రాలేదు. ఇప్పుడు చూడండి, హీ టోల్డ్ టు మీట్ అట్ ద టెంపుల్ ఫర్ ఎ మెడిటేషన్ ప్రాక్టీస్. ఇక్కడ ఏమవుతుంది, అతను మెడిటేషన్ ప్రాక్టీస్ కోసము అతను ది టెంపుల్ ముందర వెళ్ళమన్నాడు అనమాట. అంటే అతను గుళ్ళో దేవుణ్ణి పూజించడానికి కాదు, ఒక స్పెసిఫిక్ వేరే రీజన్కి కాబట్టి ఇక్కడ ది టెంపుల్ అని రావడం జరిగింది. మామూలుగా అయితే ఇలాంటి ప్రాపర్ నౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ముందర ఇక్కడ మనం ఆర్టికల్స్ అనేది యూజ్ చేయకూడదు, డెఫినెట్ ఆర్టికల్ అనేది. ఇన్ ద సెన్స్ ఆఫ్ పొజిషన్స్, ఇక్కడ హీఈస్ ఎలెక్టెడ్ ద ప్రెసిడెంట్, ద కెప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్. అదేవిధంగా ఇన్ సమ్ ఫ్రేజెస్ లైక్ కైండ్ ఆఫ్, టు గివ్ ఇయర్, వెరీ మచ్ ఆన్ డిమాండ్, అలాంటి ప్లేస్లలో కొన్ని ఈ విధంగా ఫ్రేజెస్లో కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. కలర్స్, ద కలర్ ఆఫ్ మై కార్ ఈజ్ గ్రీన్. సో ఆ కలర్ ది అని ఇచ్చాడు. సర్టన్ టైటిల్స్, ద కింగ్ అశోక అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇండికేటింగ్ మైథలాజికల్ ఆస్పెక్ట్స్, గాడ్ లివ్స్ ఇన్ హెవెన్. సో ఇలాంటి ప్లేస్లో మనం కొన్ని వేర్ ఇట్ కెనాట్ బి యూజ్డ్ అండ్ వేర్ ఇట్ కెన్ బి నాట్ టు బి యూజ్డ్ విత్ ద కెమికల్స్. ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ యాసిడ్, ఇక్కడ ది అని యూజ్ చేయకూడదు. సో కొన్ని ప్లేస్లలో అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. సో ప్రాబ్స్ చూసినట్లయితే ఇక్కడ మనము రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఓవల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనము యాన్ యూజ్ చేయాల్సి. డు నాట్ విత్ ద సౌండ్స్ ఆఫ్ కాన్సనెంట్స్ తోటి మాత్రం మనం చేయకూడదు. యు అంటే యూనిఫామ్, యూనివర్సిటీ, యూనియన్, ఈ విధంగా చూసుకోండి. ఇయర్, వా ఆ సౌండ్ వచ్చినప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హెచ్ స్టార్టింగ్ వర్డ్స్, హెచ్ అనేది సైలెంట్. ఆనెస్ట్ మ్యాన్,
are, air, honorable person. Prior singular countable nouns when they are indefinite and introducing for the first time. ఏదైనా ఇప్పుడు అన్ అంబ్రెల్లా ఉంది, ఒక ఫస్ట్ టైం యూజ్ చేస్తే అది మనం యాన్ యూజ్ చేయొచ్చు, మిగతా టైంలో చేయలేమన్నమాట. ఒక అడ్జెక్టివ్ క్వాలిఫై చేస్తే నౌన్ని ద ఆర్టికల్ కమ్స్ బిఫోర్ ద అడ్జెక్టివ్. షీ ఈజ్ అన్ ఎక్సలెంట్ స్టూడెంట్, యాన్ ఎక్సలెంట్. ఇక్కడ ఎక్సలెంట్ అనేది తన యొక్క క్యారెక్టర్ క్వాలిఫై చేస్తుందన్నమాట. అదేవిధంగా హీ లాడ్జ్ అన్ ఎఫ్ఐఆర్, షీ ఈజ్ అన్ ఎల్ఎల్బి గ్రాడ్యుయేట్, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ అన్ అవర్, హీ ఈజ్ అన్ ఎయిర్ టు ద థ్రోన్, రామ్ ఈజ్ అన్ ఆనెస్ట్ పర్సన్. నాకు తెలిసి ఈ ఆర్టికల్స్ మీరు ఒకసారి గుర్తుంచుకోండి. మ్యాక్సిమమ్ మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ప్రిపోజిషన్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అవన్నీ మీకు తెలిసిపోతాయి అన్నమాట. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో మనం చూసినట్లయితే అక్కడ వాట్ ఎ గ్రాండ్ బిల్డింగ్, వాట్ ఎ ప్రెటీ గర్ల్ చెప్పినా ఆల్రెడీ. ఇట్ వాస్ క్వైట్ అన్ ఇంపాసిబుల్ టాస్క్, ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఎ గర్ల్ ఇన్ మై లైఫ్, దిస్ ట్రైన్ రన్స్ 27 kilometers an hour. నెక్స్ట్ ది చూడండి, బిఫోర్ డెఫినెట్ నౌన్ టువర్డ్స్ విచ్ కెన్ పాయింట్ అవుట్. ఇక్కడ షీ ఈజ్ ద గర్ల్ హూ సింగ్స్ గజల్, తను షీ ఈజ్ ద ఓన్లీ స్పెసిఫిక్ గర్ల్. ఎక్కడైతే మనము డెఫినెట్ ఆర్టికల్స్ యూజ్ చేస్తున్నామో చూడండి. ఇంకా నెక్స్ట్ ఈ డెఫినెట్ ఆర్టికల్ ప్రకారము ది అనేది స్పెసిఫిక్ రీజన్ అనమాట. ద మ్యాన్ ఇన్ వైట్ షర్ట్ ఈజ్ మై బ్రదర్, ఎవరైతే వేసుకున్నాడో తనే మా బ్రదర్ అనమాట, పాయింటింగ్ చేస్తున్నాడు. హీ ఈజ్ ద రామ్ ఆఫ్ మోడర్న్ ఇండియా, హీ ఈజ్ ఎ హిట్లర్, హీ ఈజ్ ది హిట్లర్ అని మనం ఎప్పుడు చెప్తాం, ఎవరైతే స్పెసిఫికల్లీ మనం మెన్షన్ చేస్తున్నామో హీ ఈజ్ ఏ హిట్లర్ అని నార్మల్ చెప్తాం అనమాట. కానీ హీ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ హిట్లర్ పాలసీ, హీ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ది హిట్లర్ పాలసీ. అక్కడ ది పాలసీ అని వచ్చింది కాబట్టి ది అని రాయాలి. మామూలుగా అయితే ఈజ్ ఏ హిట్లర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే హీ ఈజ్ నాట్ కంపేరింగ్ విత్ సమ్, హీ ఈజ్ హిట్లర్ అని చెప్తున్నాడు. హీ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ద హిట్లర్ పాలసీ. సో ఆ విధంగా అక్కడ మనం కొన్ని ది అనేది స్పెసిఫిక్ రీజన్ అయితే మనం చెప్పచ్చు. నెక్స్ట్ యూజ్డ్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ ఫ్యూ నేమ్స్, ది యుక్రెయిన్, ది గ్రేట్ బ్రిటన్, ది నెదర్లాండ్. అదేవిధంగా మౌంటైన్స్, అదేవిధంగా నేషనాలిటీ, ద ఇంగ్లీష్ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ పీపుల్ అనమాట, ద ఇంగ్లీష్ అనేది బ్రిటిషర్స్ అనమాట ఇక్కడ. సో అక్కడ నేషనాలిటీ ఇండికేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనము డిసీజెస్ తోటి కొన్ని ది మెజిల్స్, ది రికెట్స్, ది మమ్స్, కొన్ని డిసీజెస్ అన్నిటికీ కాదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ప్లేస్ ఈజ్ యూజ్డ్, ఇక్కడ వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ యాబ్సెంట్, ఈచ్ ఆఫ్ ద మెన్ వాజ్ ప్రజెంట్. అక్కడ ఏ విధంగా అయితే వీళ్ళు ఫ్రేమ్ చేశారో, సో ఆఫ్టర్ వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్ తోటి మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్ ఆఫ్ ద కమిషన్, ద వర్మా కమిషన్ అలా. నెక్స్ట్ కంపారేటివ్ డిగ్రీలో ద మోర్ యూ లేబర్ ద మెరియర్ యూ గెయిన్, మోర్ ఫాలోడ్ బై మెరియర్ రావాలన్నమాట. సచిన్ ఈజ్ ద లార్ ఆఫ్ ఇండియా, ఇక్కడ సచిన్ అనే అతను లార్ ఆఫ్ ఇండియా అని చెప్పాడు, అంటే కంపేర్ చేశాడు అనమాట, కంపారిజన్ టైప్లో ది లారా అని చెప్పి. నెక్స్ట్ బిఫోర్ ఫిజికల్ పొజిషన్స్ మనం చూసినట్లయితే హీ హ్యాజ్ అచీవ్డ్ ద ఫస్ట్ పొజిషన్. మనం కార్డినల్స్ అని తెలుసుకోవాలి. కార్డినల్స్ అంటే నంబర్స్ 1 2 3 4 5, ఆర్డినల్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనము హీ హ్యాజ్ అచీవ్డ్ ద ఫస్ట్, బిఫోర్ టు దట్ చెప్పాలా ది అనేది మెన్షన్. ప్రయర్ మెజర్మెంట్స్ కానీ, ప్రయర్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీస్, హీ ఈజ్ ద విశ్వ బ్రాహ్మణ్, ది ఆర్యన్. అదేవిధంగా కామన్ నౌన్ యూజ్డ్ యాజ్ ఎ సూపర్లేటివ్, రోహిత్ ఈజ్ ద టాలెస్ట్ అండ్ బెస్ట్ బాయ్ ఆఫ్ ఎ స్కూల్. సో ఏ విధంగా కంపేర్ చేశాడు చూడండి, కామన్ నౌన్ యూజ్డ్ యాజ్ ఎ సూపర్లేటివ్ అనమాట అండ్ బెస్ట్ బాయ్. సో ఇక్కడ ప్రయర్ అడ్జెక్టివ్ సేమ్, అట్ ద సేమ్ టైం, హోల్, ఆన్ ద హోల్ అని చెప్పి. నెక్స్ట్ ఆఫ్టర్ ఆల్ హీ వాజ్ ఆర్ బ్యాచ్మేట్, ఇక్కడ ఏ విధంగా అయితే ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అబ్స్ట్రాక్ట్లో ఫీలింగ్స్, క్వాలిటీ కానీ, ఇన్వెన్షన్స్, ది టీవీ కనుక్కున్నాడు కదా, జైల్ బర్డ్ అని అతను ఇన్వెన్షనే కదా ద టీవీ అని చెప్పి. ప్రొఫెషన్స్, ద ప్రెస్, ద బెంచ్, ద జ్యూరీ, ఈ విధంగా కలెక్టివ్ నౌన్స్లో మనం యూజ్ చేస్తాం కదా. జ్యూరీ అంటే మనం ఎవరైతే వర్డిక్ట్ ఇస్తారనమాట. అదేవిధంగా ఆర్గాన్స్, ది లంగ్స్, ద లివర్, వాటి ముందర కానీ. అదేవిధంగా మీన్స్ ఆఫ్ ట్రావెల్, ది జెట్ ఎయిర్వేస్, ద ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, ద టైటానిక్, అరిహంత్, ద చేతక్, ద జిఎస్ఎల్వి, ఆర్యభట్ట అని చెప్పి వాటికి సంబంధించిన మీన్స్ ఆఫ్ ట్రావెల్స్కి సంబంధించి. జియోగ్రఫికల్ ఐటమ్స్, ద రివర్స్, ద యమున, ద గంగా, ఇవన్నిటికీ ఈ ద అరేబియన్ సీ, మౌంటైన్ రేంజెస్ కానీ, ఓషన్స్ కానీ, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కానీ, హెవెన్లీ ఆబ్జెక్ట్స్ కానీ, లేక్స్, వాల్కనోసు, ద బే ఆఫ్ బెంగాల్, ద డెజర్ట్స్ ఏదైతే ఉన్నాయో, ద టిబెట్ ప్లాటూ కానీ, ప్లేట్స్, పోల్స్, ఫారెస్ట్, వాటర్ ఫాల్స్, ఇమాజినరీ లైన్స్, డైరెక్షన్స్ ఇన్ స్పేస్, ప్లానెట్స్, ఎవ్రీథింగ్,
నాకు తెలిసి ఇవన్నీ మీరు చూసుకుంటే చాలా బాగుంటుంది. సో వాటన్నిటిని చదివితే ఏం రాదు, మీరు కావాలంటే పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. సెంచరీస్, ద 60th century, ఆ విధంగా డేస్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంటే, జియోగ్రఫికల్ ఎరాస్ కానీ, అంటే ద స్టోన్ ఏజ్ కానీ, ఏజ్ ఇన్ హిస్టరీ, వార్స్లలో కానీ, ప్యాక్ట్స్ ఏదైతే ఇండో సైనో ప్యాక్ట్ కానీ, షిమ్లా ప్యాక్ట్ కానీ, అలాంటి ప్యాక్ట్స్లలో అలయన్సెస్ అంటారనమాట, మూమెంట్స్, యూనియన్, ద యునైటెడ్ నేషన్స్ అమెరికా అని, సమ్ స్పెషల్ ఏరియాస్, ఆక్రోనిమ్స్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్, భగవద్గీత, గ్రేట్ బుక్స్ కానీ, ఈ విధంగా గ్లిమ్సెస్ ఆఫ్ ద వరల్డ్ హిస్టరీ అని చెప్పి ఏవైతే ఉన్నాయో వాటి ముందర మాన్యుమెంట్స్ ఉంటాయి చూసావా, ద తాజ్మహల్. సో ఈ విధంగా రిలీజియస్ ప్లేసెస్ కానీ, డ్యామ్స్ కానీ, అదేవిధంగా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏదైతే రెడ్ స్క్వేర్, ద ప్లేస్ ఆఫ్ విల్లింగ్టన్, అఫీషియల్ రెసిడెన్స్, ముస్లిం అండ్ లైబ్రరీ, మ్యూజియంస్ అండ్ లైబ్రరీ. సో ఇవన్నీ ఇంపార్టెంట్. యూనివర్సిటీస్ ముందర, ఇన్స్టిట్యూషన్స్ ముందర పెట్టచ్చు అనమాట. ఆర్గనైజేషన్స్, యూనిసెఫ్, హోటల్స్, పొలిటికల్ పార్టీస్, బ్యాంక్స్, న్యూస్ పేపర్స్, మానిటరీ యూనిట్స్, వెపన్స్, ఆర్మీ అండ్ ప్లేసెస్ కానీ, ప్లే గ్రౌండ్, ట్రోఫీస్ కానీ, టైటిల్స్ అండ్ అవార్డ్స్, వీటన్నిటి ముందర మీరు గుర్తుంచుకోండి. ఐ డోంట్ టేక్ మచ్ టైం, ఫాస్ట్గా వెళ్ళిపోతాను, మీరు చూసుకోండి. స్పోర్టింగ్ ఈవెంట్స్, ది ఒలింపిక్, ది ఏషియన్ గేమ్స్, గ్రేట్ ఫ్యామిలీస్, అదేవిధంగా సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ ముందర కానీ రావాలి, ఖచ్చితంగా వీళ్ళంటి ముందర రావాలి. థియరీస్ అండ్ లాస్, డిసీజ్ స్పీసీస్, బార్డర్స్, ఇండో చైనా బార్డర్ కానీ, బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అండ్ అడ్జెక్టివ్ ఇండికేటింగ్ పర్టికులర్లీ ద గ్రేట్నెస్ ఇన్ హిమ్ దట్ హీ హ్యాస్ నో ప్రైడ్. ఇక్కడ అడ్జెక్టివ్ అనేది ఇండికేటింగ్ పర్టికులర్లీ ఇంపార్టెన్స్ ఆఫ్ ద పర్సన్ అనమాట. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందర ద తబ్లా, ద గిటార్, డేట్ ఆఫ్ మంత్స్ అండ్ నేమ్, ద 14th November. ఆ విధంగా నెక్స్ట్ మనం చూసినది నేమ్స్ ఆఫ్ స్టాచ్యూ. సో ఈ విధంగా చూసుకోండి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, రిలీజియన్, ఇన్వెన్షన్స్, క్లబ్స్, డైనాసిటీస్ ముందర, బాడీ పార్ట్స్ ముందర, అదేవిధంగా హీ వాజ్ వాండెడ్ ఇన్ హిజ్ ఐ. ఇక్కడ పొసెసివ్ అడ్జెక్టివ్ ఈజ్ రీప్లేస్డ్ అనమాట. సో హీస్ బదులు ఇన్ ది ఐ అని పెట్టాడనమాట ఇక్కడ. సో ఆ విధంగా మనం ఇన్ ది ఐ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ట్రోఫీస్, కప్స్, ఎరా, ఎవల్యూషను, ఇక్కడ రెవల్యూషన్ మనం చూసినట్టు ది మిడిల్ ఏజెస్ కానీ, ఫ్రెంచ్ రెవల్యూషన్ కానీ. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ యూనిక్, ద వరల్డ్, ద యూనివర్స్, బిఫోర్ డైరెక్షన్స్, నేమ్ ఆఫ్ ద పోస్ట్స్, నేమ్ ఆఫ్ ద టైటిల్స్ కానీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ, క్యానల్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, ప్రయర్ లాంగ్వేజెస్ టు సిగ్నిఫై నేషనాలిటీ, ద ఫ్రెంచ్ గై. సో ఆ విధమైన ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్, ఎక్కడ మనం ఆర్టికల్స్ మనం వాడకూడదు అంటే షీ ఈజ్ ఎక్సలెంట్. ఇక్కడ మనము నో నౌన్ ఆఫ్టర్ ఎక్సలెంట్. సో ఇట్ రిక్వైర్డ్ ఎ నౌన్ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ విచ్ వీ కెనాట్ యూజ్ ఎనీ ఆర్టికల్. సో ఇక్కడ మనము షీ ఈజ్ అన్ ఎక్సలెంట్ స్టూడెంట్. మామూలుగా షీ ఈజ్ ఎక్సలెంట్ అని మనం చెప్పొచ్చు, కానీ షీ ఈజ్ అన్ ఎక్సలెంట్ అని చెప్పకూడదు. చెప్పాలనుకుంటే షీ ఈజ్ అన్ ఎక్సలెంట్ స్టూడెంట్ అని చెప్పొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. చూడండి ఎర్రర్ కరెక్షన్లో ఏ విధంగా కనపడుతుందో. సమ్ ఫ్రేజెస్లో ఏ విధంగా ఖచ్చితంగా మనం యూజ్ చేయకూడదు అంటే టు లూజ్ హార్ట్, టు సెట్ ఫుడ్, టు గివ్ ఇయర్, ఇవన్నీ మీకు ఫ్రేజెస్ చూసారా. ఈ ఫ్రేజుల దాంట్లో ఖచ్చితంగా మనం ఆర్టికల్స్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్కడ మనం యూజ్ చేయకూడదు అంటే అన్కౌంటబుల్ నౌన్స్ ఉన్నాయా, అడ్వైజ్, అకామిడేషన్, బ్యాగేజ్, ఇవన్నీ అన్కౌంటబుల్ నౌన్స్ అనమాట ఏవైతే ఇచ్చారో. సో వాటి దగ్గర మనము ఈ ఆర్టికల్స్ అనేది యూజ్ చేయకూడదు అనమాట. ఇన్ఫర్మేషన్, పోయట్రీ, ఫర్నిచర్, హెయిర్, బిజినెస్, నాట్ టు బి యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద పర్సన్ ఆర్ ప్లేస్. ఇక్కడ రామ్ వాజ్ ఎన్ ఎవిడెంట్ ఒబీడియంట్ సన్. సో ఇక్కడ నాట్ టు బి యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఎ పర్సన్. ఇక్కడ రామ్ ఉన్నాడు కదా, ఆ పర్సన్ ముందర అక్కడ యూజ్ చేయలేదు మనము. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ హీ ఈజ్ అన్నాడు. ఇక్కడ ది మ్యాన్ యూజ్ చేశాడా, లేదు. వాట్ కైండ్ ఆఫ్ ఇక్కడ వాట్ కైండ్ ఆఫ్ కానీ, వాట్ సార్ట్ ఆఫ్ కానీ, ఇలాంటి ప్లేస్లలో ది అనేది మనం యూజ్ చేయకూడదు అనమాట. ఇక్కడ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నేమ్స్ ఆఫ్ ద స్టేట్స్. ది పంజాబ్ అని యూజ్ చేయకూడదు. మనం ఏం చేయాలి, ఓన్లీ పంజాబ్ అని చెప్పాలి. బిఫోర్ ద లాంగ్వేజెస్, ఇంగ్లీష్ ఉర్దూ ఉంది కదా, వాటి ముందర మనం ది యూజ్ చేయకూడదు, లాంగ్వేజెస్ ముందర గుర్తుంచుకోండి. అదేవిధంగా దో ఇండికేటింగ్ హోల్ క్లాస్, కామన్ నౌన్ యూజ్ ఇన్ ఇట్స్ వైడెస్ట్ సెన్స్, మ్యాన్ ఈజ్ మోర్టల్. ఇక్కడ మొత్తం హోల్ క్లాస్ ఇండికేట్ చేస్తూ ఉంది. అదే డు నాట్ యూజ్ విత్ ద మంత్స్, హీ రెస్ట్ ఆన్ సండేస్, డేస్ కానీ, మంత్స్ కానీ. అదేవిధంగా డు నాట్ విత్ ద సబ్జెక్ట్స్, వీ షుడ్ స్టడీ ఫిజిక్స్, సబ్జెక్ట్స్ యూజ్ చేయకూడదు. అదేవిధంగా ఇక్కడ ది ఫిజిక్స్ ఆఫ్ రామ్ ఆర్ గుడ్. ది ఫిజిక్స్ అంటే రామ్ యొక్క బిహేవియర్ కానీ, అతని యొక్క థింకింగ్ కెపాసిటీ కానీ, డైనమిక్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. అక్కడ మనము ఆ ఫిజిక్స్ అంటే ఇది వేరనమాట. నేమ్ ఆఫ్ రోడ్స్ అంటే గ్రాండ్ ట్రంక్ రోడ్, వాటి ముందర యూజ్ చేయకూడదు. రెగ్యులర్ మీల్స్ ముందర, లంచ్ కానీ డిన్నర్ ముందర మాత్రం ది యూజ్ చేయకూడదు. అదేవిధంగా హాబీస్,
షీ బ్రష్ డైలీ అనమాట. ఇక్కడ బ్రషింగ్ అనేది హాబీ కాబట్టి ఇక్కడ యూజ్ చేయకూడదు. షీ ప్లేస్ టెన్నిస్, గేమ్స్ ముందర యూజ్ చేయకూడదు. షుడ్ నాట్ బి యూజ్ బిఫోర్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ దీస్ వర్డ్స్. ప్రయర్ నౌన్ కాంప్లిమెంట్స్, మేక్, ఎలెక్ట్, సెలెక్ట్, బికమ్, పాయింట్, క్రౌన్. సో ఇవన్నీ షీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ చైర్మన్ అంటాడు, కానీ షీ వాజ్ ది ఎలెక్టెడ్, షీ వాజ్ ఏ ఎలెక్టెడ్ అంటారా? నో. ఆ విధంగా ఇలాంటి దాని ముందర మనం ఖచ్చితంగా ఈ ఆర్టికల్స్ అనేది యూజ్ చేయకూడదు అనమాట. అదేవిధంగా బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద పర్సన్స్ ప్రయర్ ప్రాపర్ నౌన్, షేక్స్పియర్ ముందర కానీ ఆ విధంగా ప్రాపర్ నౌన్ ముందర యూజ్ చేయకూడదు. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ యాజ్ క్వాలిటీస్, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, ది హానెస్టీ అని రాయకూడదు. సో ఇక్కడైతే ఏవైతే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఉన్నాయో వాటి యొక్క క్వాలిటీస్ అనేది ప్రయర్ కలెక్టివ్ నౌన్స్, ఏదైతే లైఫ్ ఈజ్ కాంప్లెక్స్ అన్నాడు ఇక్కడ వీటి ముందర కూడా యూజ్ చేయకూడదు అనమాట మనము. అదేవిధంగా ఇక్కడ మనము వి లివ్ ఇన్ సొసైటీ, పార్లమెంటు, ప్రొవైడ్, మ్యాన్ కైండ్, వీటి ముందర మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయకూడదు. డిసీజెస్ ముందర యూజ్ చేయకూడదు, కానీ కొన్ని డిసీజెస్ మాత్రమే మలేరియా, టైఫాయిడ్, కలరా వీటి ముందర మనం యూజ్ చేయకూడదు. కానీ మీజల్స్, ది మీజల్స్ అని చెప్పొచ్చు, ది రికెట్స్ అని చెప్పొచ్చు. చూసుకోండి, మలేరియా, టైఫాయిడ్, కలరా, ఇక్కడ ది మిజల్స్, ది రికెట్స్ అనేది మాత్రం చెప్పుకోవచ్చు. ప్రయర్ మోడ్ ఆఫ్ ట్రావెల్, బై రోడ్, బై వాక్ అని చెప్పుకోవచ్చు. నేమ్స్ ఆఫ్ రిలేషన్షిప్, బ్రదర్ హ్యాస్ గాన్, బ్రదర్ ముందర మనం చెప్పకూడదు అనమాట. ఇంకా మనము ప్రిపోజిషన్ స్టార్ట్ చేస్తాం, చాలా బాగుంటుంది ప్రిపోజిషన్ సంబంధించి, వీటిని ఒకసారి మీరు చూసుకోండి. వీక్ డేస్, ఆన్ మండే, ఆన్ సండే అని చెప్పుకోవచ్చు అనమాట. అక్కడ మనం యూజ్ చేయాలి ప్రిపోజిషన్ ఆఫ్ టైం అనమాట. అట్ ఏ విధంగా చూస్తారు, ఇక్కడ ఐ విల్ స్టార్ట్ అట్ 2 o'clock, అట్ నైట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట, మిడ్ నైట్. అదేవిధంగా ఇక్కడ ఇన్ ఏ విధంగా యూజ్ చేస్తాడు, ప్రిపోజిషన్ ఆఫ్ టైం ప్రకారము విత్ ఇన్ సమ్ కన్ఫైన్స్ అనమాట. అంటే లైక్ ఎగ్జాంపుల్ హీఈస్ ఇండియన్ అనమాట. అదర్ పార్ట్స్ ఆఫ్ ద డే, మంత్స్లో, ఇయర్స్ అండ్ సీజన్స్, ఫీల్డ్, వన్ వర్కింగ్. ఇక్కడ మనం చూసినట్లయితే హీఈస్ ఇన్ ఆర్మీ, ఆ విధంగా. సో అదేవిధంగా విత్ ఫ్రేజెస్, డ్యూరేషన్ యాజ్ ఇన్ 4 months, విత్ ఇన్ సమ్ పీరియడ్ అనమాట. నెక్స్ట్ మనం సిన్స్ ఏ విధంగా యూజ్ చేస్తారు, ఐ హ్యావ్ లివ్డ్ హియర్ సిన్స్ 1992, ఒక పాయింట్ ఆఫ్ టైం అని యూజ్ చేస్తున్నారు అనమాట. అదేవిధంగా సిన్స్ 11 o'clock, సిన్స్ 8 o'clock ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ విధంగా ప్రిపోజిషన్ మనం యూజ్ చేయొచ్చు, సిన్స్ ప్రిపోజిషన్. అదేవిధంగా ఫార్, ప్రిపోజిషన్ ఆఫ్ టైం, ఫార్ ఏ విధంగా చూస్తారు, ఫార్ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైంకి యూజ్ చేస్తారనమాట. సో ఫర్ 3 months హీ కేమ్ ఫర్ ఇన్ఫర్మేషన్, అంటే పర్పస్ కోసం అనమాట. ఎందుకు వచ్చాడు, పర్పస్ ఎందుకు, ఇన్ఫర్మేషన్ కోసం అనమాట. అదేవిధంగా సెయిల్ ఫర్, ఆస్క్ ఫర్, 2 weeks, 15 days అవన్నీ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. ఫ్రమ్ ఖచ్చితంగా వచ్చిందంటే టు రావాల్సిందే, బిగినింగ్ టు ఎండింగ్ అనమాట. అంటే ఎలా ఉంటుంది, షీ స్టార్ట్స్ ఫ్రమ్ 1980 to 1990 షీ హ్యాడ్ ప్లేడ్ అనమాట. సో ఐ స్టార్టెడ్ అట్ 07 ఫ్రమ్ 0700 to 0800, అంటే ఫ్రమ్ వస్తే ఖచ్చితంగా 2 రావాల్సిందే, ఇది ఒక కోరిలేటివ్ అనమాట. అదేవిధంగా ఫ్రమ్ అండ్ అంటిల్ ఏ విధంగా యూజ్ చేశాడు, ఇక్కడ అపాన్ ద పాయింట్, ఇక్కడ దే ఫాట్ అంటిల్ ద లాస్ట్ మూమెంట్ అనమాట. సో ఇక్కడ మనము ఫ్రమ్ ఒక టైం నుంచి అంటిల్ చేశాడనమాట, స్టార్టింగ్ టు ఎండింగ్ అనమాట. ఇక్కడ ఫ్రమ్ ఏ విధంగా పాయింట్ ఆఫ్ టైము చూసినట్లయితే ప్రిపోజిషన్ ఆఫ్ టైము, ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ ఢిల్లీ టు సో అండ్ సో ప్లేస్ అనమాట. సో ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ అనేది ఏ విధంగా యూజ్ చేయడం జరిగింది, అబ్స్టైన్ ఫ్రమ్, రిఫ్రెయిన్ ఫ్రమ్, స్టాప్ ఫ్రమ్, సీజ్ ఫ్రమ్, డైడ్ ఫ్రమ్. సో ఈ విధంగా ఏ విధంగా మనము ఒక సెంటెన్స్ని ప్రిపోజిషన్ ఆఫ్ టైం అవుట్ సైడ్ ఏ విధంగా యూజ్ చేశాడు, ఆన్ ది అవుటర్ సైడ్ ఆఫ్ అంటే వీ స్టేడ్ అవుట్ సైడ్ ద రూమ్, అంటే బయట అనమాట, అవుటర్ సైడ్ ఆఫ్. ద ఏరియా అరౌండ్ ద స్ట్రక్చర్ అంటే ఇక్కడ వాక్డ్ అరౌండ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద బిల్డింగ్ అనమాట. సో ఆ స్ట్రక్చర్ యొక్క అవుట్ సైడ్ అనమాట. అదేవిధంగా ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ చూడండి, ఓవర్ అండ్ అబోవ్, స్టార్టింగ్ ఓవర్ సంథింగ్ అనమాట. టీవీ టవర్ ఈజ్ అబోవ్ మై అపార్ట్మెంట్ అనమాట. మోర్ దాన్ అంటే ఫిష్ ఈజ్ అబోవ్ 5 kilos. సో నెక్స్ట్ హయ్యర్ దాన్ ఏ పాయింట్ అంటే ఓవర్ మై హెడ్, నా తలకాయ పైన వెళ్ళిపోతుంది. ఇది ఏదైతే చదువుతున్నాడో నాకేం అర్థం కావట్లేదు, ఫస్ట్ టైం తలపైన వెళ్ళిపోతుంది అనమాట, ఖచ్చితంగా వెళ్ళిపోతుంటుంది, ఎందుకంటే మీకు ఆ స్టాండర్డే కాదు. కాస్ట్ అనేది ఓవర్ 300 అనమాట. షోయింగ్ ద పొజిషన్ దాన్ అదర్ హౌస్ ఈజ్ బిలో ద హిల్, లోవర్ అమౌంట్, ఇక్కడ సెక్యూర్డ్ బిలో యావరేజ్ మార్క్, అండర్ అండ్ బిలో అన్నాడు. సో ఈ సెక్యూర్డ్ బిలో ద యావరేజ్ మార్క్. సో ఓవర్ అండ్ అబోవ్, అండర్ అండ్ బిలో ఏ విధంగా యూజ్ చేశారో చూడండి. నెక్స్ట్ అండర్నీత్ అండ్ బినీత్, షోయింగ్ ద పొజిషన్ రైట్ అండర్ అనమాట. క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్, అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అండర్ 19, అండర్ ఎన్ అవర్. సో ఈ విధంగా డిఫరెంట్ అనేది అండర్, బినీత్ యూజ్ చేసే చూడండి. ఇన్ అనేది షోయింగ్ పాయింటింగ్ సంథింగ్, ఇట్ ఈజ్ ఇన్, హీఈస్ ఇన్
హీఈస్ ఇన్సైడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్సైడ్, ఇన్, ఆన్ ద ఇన్నర్ సైడ్ ఆఫ్ అంటే బెటర్ టు బీ ఇన్ ద సైడ్ ఆఫ్ ఇన్సైడ్ ఆఫ్ ద హౌస్, ఇన్సైడ్ ద హౌస్ అంటే లోపల ఉండడం అనమాట. హీ విల్ ఫినిష్ హిజ్ వర్క్ ఇన్సైడ్ ఏ ఇయర్ అంటే ఒక ఇయర్ లోపలే. సంథింగ్ కంటైన్డ్, ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ ప్రకారం ఆన్ టాక్స్ అబౌట్ ద సర్ఫేస్, డైరెక్షన్, ఆన్ ద కండిషన్ ఆఫ్, ఆన్ ద అడ్వైజ్ ఆఫ్. ఇక్కడ ఆన్ ద టేబుల్ ఏదైతే సర్ఫేస్ పైన బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటాడు. సో మై బుక్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ మై బాడీ అంటే డైరెక్షన్ చూపిస్తున్నాడు, నా పక్కన ఉంది అని. ఆన్ ద కండిషన్ ఆఫ్ అంటే వర్కింగ్ హార్డ్ అనమాట. అదేవిధంగా ఇన్ అడిషన్ టు, బిసైడ్స్, బిసైడ్ అంటే పక్కన కూర్చోవడం పక్కన ఉండడం అనమాట. బిసైడ్స్ అంటే దానితో పాటు అని చెప్పొచ్చు. సో ఈ టీచర్స్ ఇంగ్లీష్ బిసైడ్స్ మోరల్ సైన్స్ అని. నియర్ బై అంటే క్లోజ్ టు, బిసైడ్ అంటే పక్కన అని. ఆ విధంగా గుర్తుంచుకోండి. ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్, బిట్వీన్ అంటే రెండింటి మధ్యలో, అమాంగ్ అంటే 10 మంది మధ్యలో అనమాట. సో ఇక్కడ ఆ విధంగా మీరు గుర్తుంచుకోండి. అమాంగ్ అనేది ఇక్కడ 10 మంది మధ్యలో, టు బీ యూజ్డ్ మోర్ దాన్ 2 అమాంగ్ దెమ్సెల్వ్స్, దే ఫైట్ అమాంగ్ దెమ్సెల్వ్స్. ఆపోజిట్ ఏంటంటే రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇన్ టు అనేది మనం చూసినట్లయితే మోషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అదర్ ప్లేస్. ఇక్కడ ద కార్ డాష్డ్ ఇన్ టు ద వాల్ అన్నాడు, లోపల అనమాట, గుద్దేశాడు పూర్తి వాల్. ఇక్కడ చేంజ్ ఫ్రూట్ ఇన్ టు జామ్ అనమాట, లేట్ ఇన్ టు ద నైట్. సో ఆ విధంగా కొన్ని గుర్తుంచుకోండి. అపాన్ అనేది మూమెంట్ ఆఫ్ సంథింగ్ ఆన్ ఏ సర్ఫేస్, జంప్డ్ అపాన్ ఒకదాని పైన అనమాట. హీ రిసీవ్డ్ 1000 అపాన్ థౌజండ్స్ ఆఫ్ లెటర్ అంటే ఒకదానిపైన డే అపాన్ డే అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ వితిన్ అంటే స్టిపులేటెడ్ టైం లోపల, ఐ షల్ గో దేర్ వితిన్ 2 days, అంత ముందర వెళ్ళిపోవాలి నేను అక్కడికి. ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అనేది త్రూ అనేది ఒక మీడియం నుంచి లైట్ పాసెస్ త్రూ అంటారనమాట. బట్ అనేది ఎక్సెప్ట్, ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రిపోజిషన్ ఆఫ్ టైం అనేది మనం చూసినట్లయితే ఇక్కడ మనము ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అక్రాస్, ఇక్కడ ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అక్రాస్, అలాంగ్, ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ అని ఉంటుంది. కాలేజ్ ఈజ్ అక్రాస్ ద మెయిన్ రోడ్ అనమాట, అంటే అదర్ సైడ్ ఆఫ్ రోడ్ అని. ఫ్రమ్ దిస్ సైడ్ టు దట్ సైడ్ అంటే షీ స్వామ్ అక్రాస్ ద రివర్, బిల్డ్ ఎ డ్యామ్ అక్రాస్ ద రివర్ అని చెప్పి అలాగే డిఫరెంట్ సెంటెన్సెస్. అలాంగ్ అనేది ఫాలోయింగ్ సమ్ వే ఆర్ బిసైడ్, ర్యాన్ అలాంగ్ ద రోడ్, సెయిల్ అలాంగ్ ద కోస్ట్. సో ఈ విధంగా ఆ విధంగా సైడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ ప్రకారం ఇన్సైడ్ ఆఫ్ అనేది మనం చూసినట్లయితే షుడ్ నాట్ బీ యూజ్డ్ బిసైడ్ ఇన్సైడ్ ఆఫ్, ఇట్ ఈస్ ఓన్లీ ఇన్సైడ్. సో ఇన్సైడ్ ఆఫ్ అనేది ఇక్కడ కొన్ని మనం గుర్తుంచుకోవాల్సింది, ఎలాంటి సెంటెన్సెస్లో షుడ్ నాట్ బీ యూజ్ ఇన్సైడ్ ఆఫ్, ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్సైడ్ అనమాట. సో ఏదైనా మనము ఒక ఫ్రేజల్ వర్బ్స్లో కానీ లేదా ఈ విధంగా మనము ఖచ్చితంగా షీ ఈజ్ ఇన్సైడ్ అంటారు కానీ షీ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ ద రూమ్ అని చెప్పకూడదు. షీ ఈజ్ ఇన్సైడ్ అంతే. షీ సిట్స్ అమిడ్స్ట్ ఆఫ్ గర్ల్స్ అంటే మధ్యలో కూర్చొని ఉన్నాడు అనమాట. అదేవిధంగా ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ ప్రకారం అరౌండ్ అండ్ బిఫోర్, ఇక్కడ సరౌండింగ్ సంథింగ్, ఎర్త్ మూవ్స్ అరౌండ్. అదేవిధంగా బిఫోర్ అంటే ఎర్లియర్ అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే హీ స్టుడ్ బిఫోర్ మీ అంటే పొజిషన్ చెప్తుందనమాట. టాస్క్ బిఫోర్ అస్ ఈజ్ ఎ వెరీ హార్డ్, సో మన ముందర ఏదైతే ఉందో చాలా హార్డ్ అనమాట. బిహైండ్ అండ్ బియాండ్, అదర్ సైడ్ అంటే హీ సాడ్ బిహైండ్ మీ, హీ ఈజ్ బియాండ్ ద వాల్. సో చూడండి ఏ విధంగా బియాండ్ అనేది యూజ్ చేస్తాడు. సో ఆ విధంగా మనము ప్రిపోజిషన్ ఆఫ్ ద ప్లేస్ మనము యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కటి ఏదైతే చెప్తున్నానో ప్రతిదీ మీరు చూసుకోండి. వితౌట్ అనేది మనం చూసినట్లయితే హీ కాంట్ వాక్ వితౌట్ సపోర్ట్ అనమాట. వితౌట్ సపోర్ట్ మనం వాక్ చేయలేమని. అదేవిధంగా ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అంటే టువర్డ్స్ ద రివర్, మూవ్ టువర్డ్స్ స్కూల్ అని చెప్పి, ప్లాన్ టువర్డ్స్ ఏ సక్సెస్. ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అంటే అగైనెస్ట్ అండ్ ఆఫ్టర్. ఇక్కడ మనము ఏదన్నా ఒక ప్లేస్ అగైనెస్ట్ అంటే టచింగ్ ఆర్ హిట్టింగ్, ద ల్యాడర్ ఈజ్ అగైనెస్ట్ ద వాల్ అనమాట. స్టూడ్ అగైనెస్ట్ వాల్, బీట్ అగైనెస్ట్ ద విండో. అదేవిధంగా నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ అంటే హీ ఈజ్ టాక్డ్ అగైనెస్ట్ మై ఐడియాస్. 10 against 20 కంపేర్ చేస్తున్నాడు. రెమెడీ ఇంజెక్షన్ అగైనెస్ట్ కలరా అనమాట. ఆఫ్టర్ అనేది దే విల్ కాల్ ఆన్ అస్ ఆఫ్టర్ మండే. అదేవిధంగా దే సక్సీడెడ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. పోలీస్ ఆర్ ఆఫ్టర్ థీఫ్ అనమాట. ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ ప్రకారము ఏ విధంగా యూజ్ చేస్తారు. రైస్ ఇస్ 20 rupees ఏ కేజీ. ద హౌస్ ఈజ్ ఎ బిల్డింగ్. సో ఇక్కడ యూజ్డ్ యాజ్ పర్ ఆర్ వన్. ఏ ఈజ్ వీకెండ్ ఫార్మ్ ఆఫ్ ప్రిపోజిషన్ యాజ్. నెక్స్ట్ మనం ప్రిపోజిషన్ యాజ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ వర్బ్ అట్ అండ్ ఆఫ్ అనమాట. సో పాయింట్ ఆఫ్ టైమ్, ప్లేస్, ఫెస్టివల్, గ్లాన్స్, లాఫ్, లుకింగ్, రిజాయిస్, స్మైల్డ్, స్టార్టింగ్, విసినిటీ, బిజీ విత్ ఫ్రేజ్. అలాంటి ప్లేస్లలో ప్రిపోజిషన్ అనేది మనము అట్ ఏ విధంగా యూజ్ చేయాలా చూడండి. హీ వెంట్ అట్ ద ఏజ్ అనమాట. అట్ ద థర్డ్ అటెంప్ట్, హీఈస్ అట్ ప్లే. సో ఇక్కడ ఏ విధంగా
అతను అట్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో అలాంటి ప్లేస్లలో మనము ప్రిపోజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ వర్బ్స్ అనమాట. ఆ విధంగా అట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఆఫర్ ప్రేయర్స్ అట్ క్రిస్మస్, పొజిషన్స్ ఏ విధంగా కార్స్ ఆఫ్ రిచ్ మ్యాన్, పొజిషన్ ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. క్వాలిటీ మ్యాన్ ఆఫ్ హానెస్టీ, హీస్ హ్యావింగ్ ద పొజిషన్ అనమాట. రిలేషన్షిప్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, డిసీజ్ డైడ్ ఆఫ్ కలరా, అదేవిధంగా మేడ్ ఆఫ్ బ్రిక్, అదేవిధంగా కన్సిస్ట్ అప్రూవ్డ్ ఆఫ్ సంథింగ్, స్మెల్లింగ్. సో ఆ విధంగా కొన్ని అప్రూవల్ చేసేటప్పుడు కానీ సో ఆ విధంగా మనము ఆఫ్ యూజ్ చేయొచ్చు. సో OFF అనమాట. స్విచ్ ఆఫ్ ఫ్రమ్ సమ్ ప్లేస్, ఫిల్ ఆఫ్ ద హార్స్, ఒక ప్లేస్ నుంచి పడిపోయింది. అట్ సమ్ డిస్టాన్స్ ఆఫ్ ద మెయిన్ రోడ్ అనమాట. టు స్టాప్ ఆఫ్ ద ఫ్యాన్, ఆ విధంగా. అన్రిలేటెడ్ టు స్పీచ్ వాజ్ ఆఫ్ ద అబ్జెక్ట్, అంటే మనం చెప్పిన టాపిక్ కన్నా డీవియేషన్ అనమాట. ఫర్ అంటే ఇక్కడ ఏ విధంగా మనము ఫర్ యూజ్ చేసి అంటే ఫాలోడ్ బై ఫర్ ప్రిపోజిషన్ విత్ వన్ అండ్ ఆల్, అంటే కాల్ ఫర్, హోప్ ఫర్ సంథింగ్, లుక్ ఫర్ సంథింగ్, వెయిట్ ఫర్ సంథింగ్, వాచ్ ఫర్, విష్ ఫర్, ఆ విధంగా ఫర్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. అబౌట్, బుక్ అబౌట్ ద ఫ్రెంచ్, అదేవిధంగా అబౌట్ హిస్ వర్క్, ఏ విధంగా మనము ఈ ప్రిపోజిషన్ యూజ్ చేస్తారో చూడండి. ఐ విల్ డూ సంథింగ్ థింకింగ్, సో ఆ విధంగా ఇక్కడ కొన్ని అబౌట్ అనమాట. అబౌట్ హిస్ వర్క్ అని. ఇన్స్టెడ్, బిఫోర్, బై 4 o'clock, బై రాధా, బై బస్, బై మీ, బై $50, బై పోస్ట్, ఆ విధంగా మనం బై అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ టిల్ అనేది విత్ అనేది వెయిట్ తోటి. షీ కేమ్ హియర్ టిల్ సండే, దే వర్క్డ్ హియర్ టిల్ 1992. అదేవిధంగా విత్ అంటే హీ ప్లేడ్ విత్ పియానో, సో ఇన్స్ట్రుమెంట్ అనమాట. విత్ హిస్ ఫ్యామిలీ, విత్ ఫియా, విత్ దెమ్, విత్ గ్రేట్ కరేజ్, ఆ విధంగా మనము ఇక్కడ విత్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. హీ స్టూడ్ విత్, హీ ఈజ్ యాంగ్రీ విత్ సమ్ వన్. నెక్స్ట్ ప్రిపోజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద వర్బ్ టు అనమాట. ఇక్కడ మూమెంట్స్ ఆఫ్, హీ హాజ్ గాన్ టు ఆగ్రా, హీ హాజ్ గాన్ టు క్యాచ్ ద ట్రైన్, హీ ట్రైడ్ టు ద మ్యాక్సిమమ్ ఎక్స్టెంట్. ఇన్ఫీరియర్ టు, సుపీరియర్ టు, ఫాలోడ్ బై జూనియర్ టు, సీనియర్ టు అని రాయొచ్చు మనము. కాఫీ టు టీ, హీ ప్రిఫర్స్ కాఫీ టు టీ అని. టు అనేది ఆ విధంగా మనం యూజ్ చేయొచ్చు. ఎక్కడ యూజ్ చేయకూడదు ఈ ప్రిపోజిషన్స్ అనేది, మనం డ్యూ టు అనేది వాడకూడదు. మనం అనుకుంటాం డ్యూ టు షుడ్ నాట్ బి యూజ్డ్, ఇన్స్టెడ్ ఆఫ్ బికాస్ ఆఫ్ కెన్ బి యూజ్డ్. సో బికాస్ ఆఫ్ రెయిన్ అని చెప్పచ్చు, కానీ డ్యూ టు రెయిన్ అని రాయకూడదు. ఇక్కడ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్సైడ్ ఆఫ్, చెప్పాను ఆల్రెడీ, ఇన్సైడ్ ఆఫ్ అనేది వాడకూడదు. ఇట్స్ ఓన్లీ ఇన్సైడ్ అని వాడాలి అనమాట. నెక్స్ట్ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటి? కెన్, కుడ్ ఏ విధంగా మనం వాడచ్చు. కెన్ అనేది మన ఎబిలిటీ షో చేస్తుంది. ఒక గివింగ్ పర్మిషన్ కానీ ఫ్రెండ్లీ రిక్వెస్ట్లో మనం కెన్ యూజ్ చేయొచ్చు. కుడ్ అనేది పాస్ట్ పాసిబిలిటీ, పాస్ట్ ఫామ్ ఆఫ్ కెన్ కుడ్ అనమాట. దేర్ కుడ్ బీ ఏ బాంబ్ అండర్ అవర్ సీట్ అంటే ఉండొచ్చు, జరిగిపోయిండే దాని గురించి. అదేవిధంగా మే అండ్ మైట్, ఇక్కడ మే అనేది షోస్ పాసిబిలిటీ పడుతుంది అని. విల్లింగ్నెస్ ఇన్ ఆప్టేటివ్ సెంటెన్స్ కానీ పొలైట్ రిక్వెస్ట్లు కానీ, మే బారో యువర్ బైక్ సార్, సో ఆ విధంగా. అదేవిధంగా నెక్స్ట్ మనము పాసిబిలిటీ అని రెస్పెక్ట్, మే కమ్ ఇన్, సో ఆ విధంగా వీ ఈట్ సో మచ్ దట్ వీ మే లివ్. ఏ విధంగా మనం మే అనేది మైట్ చూడండి, పాసిబిలిటీ బట్ నాట్ సర్టెనిటీ. కండిషనల్లో, సజెషన్లో ఏ విధంగా యూజ్ చేశారో మైట్ అనేది గుర్తుంచుకోండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ మే, మైట్, మస్ట్, షల్. సో మస్ట్ కూడా ఏ విధంగా స్ట్రాంగ్ ఆబ్లిగేషన్, యూ మస్ట్ రిటర్న్ ద బైక్ ఇఫ్ యూ యూజ్ ఇట్. నువ్వు ఏదైనా బైక్ వాడుకుంటే అది నువ్వు రిటర్న్ చేయాలి. ఐ మస్ట్ రైడ్ మై బైక్ టు గెట్ మై ఎక్సర్సైజ్. సో మనము ఎక్సర్సైజ్ చేయాలంటే మన బైక్ అనేది రైడ్ చేయాలని చెప్తుంది అనమాట. షల్ ఆ విధంగా మనం చూసినట్లయితే మనం యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దట్. యూజ్ ఫర్ ద ఫస్ట్ పర్సన్. అదేవిధంగా షల్ ఐ గో, షల్ ఈజ్ యూజ్డ్ విత్ సెకండ్ పర్సన్ థర్డ్ టు ఇండికేట్ కమాండ్. సో షల్ ఏ విధంగా యూజ్ చేశారో చూడండి. మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ షుడ్, విల్. సో ఆ విధంగా మైల్డ్ ఆబ్లిగేషన్, రికమెండేషన్ యూజ్డ్ ఇన్ నెగటివ్ ఫామ్, సజెషన్, అడ్వైస్లో కానీ విల్ ఏ విధంగా యూజ్ చేశారో చూడండి. సో ప్రతిదీ ఈ మోడల్ ఆక్సిలరీలో షుడ్, విల్ ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలన్నమాట. వాలంటరీ యాక్షన్స్ మీరు ఇవన్నీ చదువుకోండి, చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ప్రామిస్ చేసేటప్పుడు కానీ, ప్రెడిక్షన్స్ అంటే వీ విల్ డెఫినెట్లీ మేక్ టైమ్ టు గెట్ రైట్ టుగెదర్ నెక్స్ట్ వీకెండ్ అన్నాడు. అంటే మనము ప్రామిస్ చేస్తున్నాం, ప్రెడిక్ట్ చేస్తున్నాం. ద వెదర్ మ్యాన్ హౌఎవర్ రిపోర్ట్స్ దాట్ ద విండ్ విల్ బీ స్ట్రాంగ్. సో విల్ అనేది ప్రిడిక్షన్లో ఐ విల్ గో ఎనీవే, ఐ విల్ పనిష్ యూ, ఐ విల్ వర్క్ హార్డ్ అండ్ స్కోర్ గుడ్ మార్క్స్. ఈ విధంగా డిటర్మినేషన్ కానీ కంపల్షన్లో కానీ విల్ అనేది యూజ్ చేయొచ్చు. వుడ్, ఆట్ టు.
వుడ్ అనేది చూడండి పాస్ట్ హ్యాబిట్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కుడ్ ఏ విధంగా ఉందో. వుడ్ అనేది కూడా ఇక్కడ ఇమాజినేటివ్ ఆప్టేటివ్లో కానీ ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, ఇక్కడ ఎప్పుడైతే మనం ఊహించుకుంటామో ఇది ప్లూరల్ రావాలి. ఇఫ్ ఐ వాజ్ ఏ బర్డ్ అని రాయకూడదు. ప్లూరల్ ఫామ్ చూడండి, ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై, ఖచ్చితంగా ప్లూరల్ ఫామ్ రావాలి. పొలైట్ రిక్వెస్ట్, వుడ్ యూ హెల్ప్ మీ, ప్రాబబ్లీ హీ వుడ్ బీ స్లీపింగ్. ఐ విష్ ఇండియా వుడ్ బీ బికమ్ డెవలప్డ్. ఇక్కడ ఏంటంటే వుడ్ అనేది ఏ విధమైన విష్లో ఉందో ఆ విధమైన విష్ యూసేజ్లో మనము వుడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. షోస్ మోరల్ ఆబ్లిగేషన్లో ఆట్ టు, ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. వీ ఆట్ టు లవ్ అవర్ కంట్రీ, వీ ఆట్ టు రెస్పెక్ట్ అవర్ నేషన్ ఫ్లాగ్, కరెక్ట్ చేయాలా. వీ ఆట్ టు వేర్ ఏ హెల్మెట్, ఖచ్చితంగా మనం వాడాలి. అంటే ఆట్ టు అంటే ఏం లే, మస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా యూజ్ టు, డేర్, నీడ్ టు, డేర్ కానీ నీడ్ కానీ. పాస్ట్ హ్యాబిట్ ప్రకారము హీ స్టడీస్ టిల్ 10 PM అండ్ దెన్ గోస్ టు బెడ్ అనమాట. సో అదేవిధంగా అఫర్మేటివ్, హీ యూస్ టు రీడ్. నెగటివ్, హీ డిడ్ నాట్ యూస్ టు. ఇంట్రాగేటివ్, యూజ్డ్ హీ టు కమ్, సో ఇంట్రాగేటివ్ ఫామ్లో. డేర్ ఆర్ నీడ్, ఇక్కడ డేర్ ఈజ్ యూజ్డ్ ఛాలెంజెస్, కరేజెస్కి. అదేవిధంగా నీడ్ ఫర్ రిక్వైర్మెంట్, టు ఫాలో బోత్ ఇన్ పాజిటివ్ ఫామ్, ఇక్కడ ఐ నీడ్ టు హెల్ప్ హిమ్ అని. ఎనఫ్ ఫాలోస్ ఫర్ నెగటివ్ అనమాట. కలెక్టివ్ నౌన్స్ ముందర ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. ఏ హర్డ్ ఆఫ్ డీర్, ఏ విధంగా మనం కలెక్టివ్ నౌన్స్ పిలుస్తాము. డీర్ యొక్క గ్రూప్ని హర్డ్ అంటారు. ఫిష్ షావల్ అంటారు. గీజ్ ఫ్లాక్. అదేవిధంగా స్టాక్ ఆఫ్ కార్న్, కార్న్ అంటే తెలుసు కదా. వుడ్ స్టాక్. ఆర్మ్స్ యొక్క గ్రూప్ని ఇక్కడ స్టాక్ అని చెప్పుకోవచ్చు. ఫ్లైస్ యొక్క గ్రూప్ని స్వామ్ అని చెప్పుకోవచ్చు. ట్రైబ్ ఆఫ్ పీపుల్ అంటారు. ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ అంటారు, అంటే బర్డ్స్ యొక్క సమూహాన్ని. అదేవిధంగా షార్ ఆఫ్ రెయిన్ అనమాట, రెయిన్ షార్ అని చెప్పొచ్చు. సూట్ ఆఫ్ క్లోత్స్ అని చెప్పొచ్చు. షీఫ్ ఆఫ్ వీట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఓల్స్ యొక్క గ్రూప్ని ప్యాక్ అంటారు. హార్న్స్ ప్యాక్ అంటారు. చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్. ఈ రీసెంట్గా ఎగ్జామ్లో ఎస్ఎస్సి సిజిఎల్లో కానీ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో కానీ ఈ విధంగా అడగడం జరుగుతుందన్నమాట. షీఫ్ ఆఫ్ గ్రెయిన్, బండల్ ఆఫ్ స్టిక్స్ ఏవైతే గ్రూప్ ఉంది. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఆర్కిపిలాగో అంటారనమాట. గ్యాంగ్ ఆఫ్ లేబరర్స్, రెజిమెంట్ ఆఫ్ సోల్జర్స్, బంచ్ ఆఫ్ ప్లాంటైన్స్. అదేవిధంగా కన్వాయ్ ఆఫ్ ప్యాట్రిడ్జెస్. కలెక్టివ్ నౌన్స్లో ఏ చైన్ ఆఫ్ మౌంటైన్స్ యొక్క గ్రూప్ని. ఏ నెస్ట్ ఆఫ్ యాండ్స్, హైవ్ ఆఫ్ స్వామ్ ఆఫ్ బీస్ అని చెప్పొచ్చు. హీప్ ఆఫ్ మాస్ రూయిన్స్, హీప్ ఆఫ్ స్టోన్ అండ్ శాండ్ అని చెప్పుకోవచ్చు. ఏ ఫాల్ ఆఫ్ స్నో అని చెప్పొచ్చు. ఏ స్లమ్ గ్రూవ్ ఆఫ్ ట్రీస్ అని చెప్పొచ్చు. ఏ హర్డ్ ఆఫ్ క్యాటిల్, డ్రో ఆఫ్ క్యాటిల్. నెక్స్ట్ క్రౌడ్, థ్రాంగ్ ఆఫ్ కన్జూర్, ఇక్కడ మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా క్లస్టర్ ఆఫ్ ఆర్ గ్యాలక్సీ ఆఫ్ స్టార్స్ అని చెప్పుకోవచ్చు. స్టార్స్ యొక్క గ్రూప్ని క్లస్టర్ ఆ గెలాక్సీ అని చెప్పుకోవచ్చు. ఏ షీఫ్ ఆఫ్ యారోస్, ఫ్లైట్ ఆఫ్ లోకస్ట్స్. ఇప్పుడు మనకు రీసెంట్గా స్వామ్ ఆఫ్ లోకస్ట్స్ అంటే మిడతలు వచ్చాయన్నమాట. సో వాటి ఎక్కడిని స్వామ్ అని చెప్పుకోవచ్చు, ఫ్లైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. బ్రూడ్ ఆఫ్ చికెన్స్, గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ లేదా రాబర్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, ఈ రేంజ్ ఆఫ్ హిల్ ఆర్ మౌంటైన్స్. ఈ కలెక్షన్ ఆఫ్ రిలిక్స్ ఏవైతే బుక్స్ ఉన్నాయో. బొకే ఆఫ్ ఫ్లవర్స్, బ్రేస్ ఆఫ్ పీజన్స్, బెవీ ఆఫ్ లేడీస్. ఏదైతే ఇప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉంటారో అక్కడ లేడీస్ అందరూ ఐపీఎల్లో వాళ్ళని బెవీ అంటారనమాట. ఈ క్రూ ఆఫ్ సెయిలర్స్ అని చెప్పుకోవచ్చు మొత్తం అంతా ఆ గ్రూప్ని. లాక్ టర్ఫ్ ఆఫ్ హెయిర్ అని చెప్పుకోవచ్చు. స్టింగ్ ఆఫ్ క్యామెల్స్ అని చెప్పుకోవచ్చు. ఆ క్యామెల్స్ యొక్క గ్రూప్ని స్టింగ్ అంటారు. ఏ బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్ అని చెప్పుకోవచ్చు మనము. ఏ బ్రేస్ ఆఫ్ పిస్టల్స్ కానీ, ఏ బాక్స్ ఆఫ్ సిగార్స్, ఏ బ్రూ ఆఫ్ బీర్, ఏ పైల్ ఆఫ్ ఆర్మ్స్, ఏ పెయిర్ ఆఫ్ షూస్, ఏ హర్డ్ ఆఫ్ స్వైన్, ఏ ఫ్లాక్ ఆఫ్ ఫ్లాక్ ఆఫ్ షీప్స్ అని చెప్పుకోవచ్చు. షీప్ అదే. ఏ ఫ్లైట్ ఆఫ్ ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్ అది. సో ప్లీజ్ ఇది మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటారా, ఏ ఫ్లైట్ ఆఫ్ షీప్ అంటారా. అదే బంచ్ ఆఫ్ కీస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్, ఏ పోజీ ఆఫ్ ఫ్లవర్స్, ఏ స్టడ్ ఆఫ్ హార్సెస్ యొక్క గ్రూప్ని స్టడ్ అంటారు. ఏ టీమ్ ఆఫ్ ప్లేయర్స్, ఏ యోక్ ఆఫ్ ఆక్సెన్ అంటే ఎద్దులు అనమాట వాటి యొక్క గ్రూప్ని. ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనకు తెలిసి ఎలా పిలుస్తారు. ఏ బ్రూడ్ ఆఫ్ హెన్స్, ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్, ఏ హోడ్ ఆఫ్ గోల్డ్, ఏ హోడ్ ఆఫ్ సావేజెస్, ఏ లీష్ ఆఫ్ హౌండ్స్, ఏ హోస్ట్ ఆఫ్ మెన్ అంటారు. ఏ లిటర్ ఆఫ్ పప్పీస్ అంటారు. ఏ మస్టర్ ఆఫ్ పీకాక్స్ అంటారు. ఏ నర్సరీ ఆఫ్ ప్లాంట్స్ అంటారు. ఏ టీమ్ ఆఫ్ ఆక్సెన్ అంటారు. ఏ స్టాఫ్ ఆఫ్ అఫీషియల్స్ అంటారు. ఏ బాస్కెట్ ఆఫ్ ఫ్రూట్స్ అంటారు. ఏ క్లిక్ ఆఫ్ పీపుల్ అంటారు. ఏ క్లచ్ ఆఫ్ ఎగ్స్ అంటారు. అదేవిధంగా ఏ కాలనీ ఆఫ్ పీపుల్, ఫ్యాగట్, ఫ్యామిలీస్, ఫ్లైట్, ఏ గెలాక్సీ ఆఫ్ బ్యూటీస్, కెనల్ ఆఫ్ డాగ్స్ కుక్కల యొక్క గ్రూప్ని. మ్యూజియం ఆఫ్ ఆర్ట్, ఏ మస్టర్ ఆఫ్ సోల్జర్స్ గ్రూప్ని. ఏ ప్యాకెట్ ఆఫ్ సిగరెట్స్, ఏ స్క్వాడ్ ఆఫ్ సోల్జర్స్, ఏ ప్యానెల్ ఆఫ్ జూరీమెన్, ఏ పోజ్ ఆఫ్ కానిస్టేబుల్స్, ఏ క్వివర్ ఆఫ్ యారోస్,
ఏ స్వీట్ ఆఫ్ రూమ్స్, ఏ బెంచ్ ఆఫ్ మెజిస్ట్రేట్స్, ఏ థాంగ్ ఆఫ్ పీపుల్, ట్రూప్ ఆఫ్ యాక్టర్స్, వాళ్ళ యొక్క ట్రూప్ అంటారు అనమాట, డాన్సింగ్ ట్రూప్ అని. ఏ బ్యాటరీ ఆఫ్ గన్స్, కంపెనీ ఆఫ్ యాక్టర్స్, ఏ కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్, ఏ గ్యాలరీ ఆఫ్ పిక్చర్స్. అదేవిధంగా ఏ లైబ్రరీ ఆఫ్ బుక్స్, ఏ నోస్గే ఆఫ్ లాస్, ఏ డివిజన్ ఆఫ్ ట్రూప్స్, ఏ ఫ్లోటిల్లా ఆఫ్ బోట్స్, ఏ స్క్వాడ్రన్ ఆఫ్ cavalry, ఏ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్, ఏ shrubbery ఆఫ్ shrubs, ఏ పార్టీ ఆఫ్ పీపుల్, ఏ ఫ్లీట్ ఆఫ్ కార్-షిప్స్, ఏ జీనస్ ఆఫ్ అనిమల్స్, ఏ congregation ఆఫ్ వర్షిప్స్, ఏ సిండికేట్ ఆఫ్ మర్చెంట్స్, ఏ కాన్ఫరెన్స్ ఆఫ్ డెలికేట్స్, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ బట్ కమిషన్ కూర్చుంటుంది అనమాట, ఏ కన్స్టలేషన్ ఆఫ్ స్టార్స్, అన్ అవుట్ఫిట్ ఆఫ్ క్లోత్స్, అన్ ఆర్కేడ్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్, అన్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్. సో ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, వినిన తర్వాత లయన్స్ యొక్క గ్రూప్ నేమ్ అంటారు, అది మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది క్వశ్చన్ అనేది ఎస్ఎస్సి సిజిఎల్లో అడగడం జరిగింది. నౌ ద యాక్చువల్ సినిమా స్టార్ట్స్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఇంతవరకు ఈ వీడియో చూసినంటే ఇట్స్ వెరీ గ్లాడ్ ఫర్ యువర్ పేషెన్స్. నౌ ద యాక్చువల్ మూవీ స్టార్ట్స్. డెల్యూజన్ అంటే ఏంటి? సినానిమ్. డెల్యూజన్ అంటే ఇల్యూజన్ అనమాట. ఇప్పుడు మనకు ఎవరైతే జోకర్ ఉన్నాడో మనకి ఇల్యూజన్ చేసేస్తాడు అనమాట, ఎర్రోలను చేసేస్తాడు. కొలాజల్ అంటే జైగాంటిక్ పర్సనాలిటీ అనమాట. అతను బాగా కొలోజల్ అంటే కాఫీ హ్యూజ్ పర్సనాలిటీ, చూసేకి డిఫరెంట్గా ఉంటాడు. కాలజ్ అంటే హార్డ్ అండ్ ఇన్ ఫీలింగ్, అంటే ఖచ్చితంగా మీరు ఏదైనా ఒకటి సాధించాలనుకుంటే మీలో ఒక హార్డ్ అండ్ ఫీలింగ్ అనేది ఉండాలి. అంటే ఒక సాడిజం టైప్లో అనుకోండి, అది సాధించేంత వరకు మీరు వదలకూడదు. అంటే ఇప్పుడు నేను 1500 వీడియోస్ చేశానంటే నాలో ఒక సాడన్ ఫీలింగ్స్ అనేది ఉంటుంది అనమాట. అదేవిధంగా ప్రొహిబిట్ అంటే అవాయిడ్ చేయడం, ఫర్బిడ్ అంటే అవాయిడ్ అనమాట. షన్ అంటే కూడా అవాయిడ్ చేయడమే అనమాట. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. సైన్స్ ఆఫ్ యూనివర్స్ విత్ సన్, మూన్, స్టార్స్ అండ్ ప్లానెట్స్, వాటి యొక్క సైన్స్ ఏమంటారు? అదీస్ట్ అంటే ఎవరైతే పర్సన్ డు నాట్ బిలీవ్ ఇన్ ద గాడ్, అతను గాడ్ ఉన్నాడని అసలు ఉండనే ఉండడు అంటాడనమాట, అదీస్ట్ అంటాడనమాట. ఆడియన్స్ అంటే అసెంబ్లీ ఆఫ్ లిజనర్స్ అనమాట. ఆటోబయోగ్రఫీ అంటే తనంతకు తాను రాసుకోవడం. ఇక్కడ ఆస్ట్రానమీ అనేది దాని ఆన్సర్ అనమాట. టు ఈట్ యువర్ వర్డ్స్ అంటే టు టేక్ బ్యాక్ వాట్ యూ హ్యావ్ సెడ్. ఒకసారి మనం ఏదైనా చెప్పిన తర్వాత వాటిని మనము అడగడం అనమాట, దాన్ని మనము టు ఈట్ యువర్ వర్డ్స్ అంటారు. టు క్రాస్ వన్స్ టీజ్ అండ్ డాట్ అంటే బీ ప్రిసైజ్ అండ్ కేర్ఫుల్, కరెక్ట్గా ఉండడము, కేర్ఫుల్గా ఉండడం, తక్కువగా మాట్లాడడం అనమాట. టు క్రాస్ వన్స్ టీజ్ అండ్ డాట్. కీప్ వన్స్ ఫింగర్స్ క్రాస్డ్ అంటే ద యాంగ్జైటీ ఇన్ విచ్ యూ హోప్ దట్ నథింగ్ విల్ అప్సెట్ యువర్ ప్లాన్స్, దట్ ఈస్ కీప్ వన్స్ ఫింగర్స్ క్రాస్డ్ అంటారు అనమాట. వన్ హూ గివ్స్ ఫినాన్షియల్ హెల్ప్ టు ఎ స్కూల్, హాస్పిటల్ అంటే ఇక్కడ బిబ్లియోఫైల్ అంటే ఎవరైతే ఎక్కువ బుక్స్ కలెక్ట్ చేసి చదవడం స్టార్ట్ చేస్తాడో అతను బిబ్లియోఫైల్ అని చెప్పుకోవచ్చు. బైఎన్నియల్ అంటే సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది అన్నమాట, ఎలక్షన్స్ అయినా కానీ 2 సార్లు జరిగేది. బైగమి అంటే ప్రతి ఒక్కరికి 2 పిల్లలు ఉండాలన్నమాట. ఆ విధంగా మొగుళ్ళు కానీ 2 పిల్లలు ఉండడం కానీ బైగమి అంటారు. ఇక్కడ వన్ హూ గివ్స్ ఫినాన్షియల్ హెల్ప్ టు ఏ స్కూల్ ఆర్ హాస్పిటల్ అంటే ఇక్కడ మనము బెనిఫాక్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మనము ఎవరైతే డొనేటర్ ఉంటాడో అతన్ని మనం ఒక బెనిఫాక్టర్గా మనం చెప్పుకోవచ్చు. ఆర్ట్ ఆఫ్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఏంట్రా అంటే ఇది మనం క్యాలిగ్రఫీ అని చెప్పుకోవచ్చు అనమాట. క్యానిబల్ అంటే ఎవరైతే మనిషి మాంసాన్ని మనిషి తినడం క్యానిబల్ అంటారనమాట. అదేవిధంగా క్యాప్సైజ్ అంటే పడవ సముద్రంలో వెళ్తూ ఉంటుంది, పడిపోతుంది, దాన్ని క్యాప్సైజ్ అయిపోవడం అంటారనమాట. అంటే ఓవర్ టర్న్ అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు మనము క్యాప్సైజింగ్ బోట్ తెలుసు కదా, మనం సెయిల్తో వెళ్తుంది, గాలి ఎక్కువ తోడడం వల్ల ఆ సెయిల్ అనేది ఆ బట్ట పడవ ఉంటుంది అనమాట, బట్టతోటి క్లాత్ తోటి తయారు చేసి ఉంటారు, అది పడిపోతుంది అనమాట. సో అని క్యాప్సైజ్ అంటారు అనమాట. క్యాజువల్ అంటే పర్సువేడ్ బై ఫ్లాట్, మాటలతోనే ఫ్లాట్ చేయడం అనమాట, క్యాజువల్ అంటారు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే యాంటనిమ్స్. సాలెమ్నిటీ దాని యొక్క ఆపోజిట్ గ్రావిటీ. అష్యూరెన్స్ హజార్డ్ అనమాట, అంటే డేంజర్ అనమాట. అగ్లీ అంటే హ్యాండ్సమ్. గ్రాస్ప్ అంటే అదన్నా తొందరగా మనం అట్రాక్ట్ చేయడం, దాన్ని లీవ్ అంటే వదిలేయడం. జినైన్ అంటే ఎక్దమ్ ప్యూర్. ఫాల్స్ అంటే డూప్లికేట్ నాయిల్ అని. గ్లూమీ అంటే మనకు తెలుసు చార్మింగ్. సెల్ఫిష్ అంటే చాలా సెల్ఫిష్ అంటే ఓన్ మెంటాలిటీ, జనరస్ ఆపోజిట్. ఫియర్స్ అంటే ఆపోజిట్ జెంటల్. ఫికిల్ అంటే ఫ్లక్చువేట్ కావడం, ఇక్కడ నుంచి ఇది అంటే అది, అదంటే ఇది అట్లా. ఫామ్ అంటే స్టడీ అనమాట. ఫోర్జైట్ అంటే ఇక్కడ నారో మైండెడ్ అని ఉంది, ఫోర్జైట్ అని ఉంది. నారో అంటే వాడు చెప్పిందే
అంతే వేదము. ఫోర్ సైడ్ అంటే విజన్ ఉండేవాడు. ఎక్స్ట్రీమ్ అంటే ఆపోజిట్ మోడరేట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా యాంటనిమ్స్ అనమాట. ప్రిపోజిషన్స్ బేస్డ్ క్వశ్చన్స్. ఐ కమెన్స్ టు వర్క్ ఫ్రమ్ 1st January. హీ హ్యాస్ బీన్ ఇల్ ఫర్ 5 days. చూడండి పీరియడ్ ఆఫ్ టైం ఏ విధంగా ఇచ్చాడు. ఇలాంటి ప్లేస్లలో ఏవైతే డిస్కస్ చేశానో ప్రిపోజిషన్స్ కానీ ఆర్టికల్స్ కానీ వాటన్నిటికీ ఇక్కడ యూజ్ అవుతుంది. ద స్నేక్ క్రాల్డ్ ఇన్ టు ద ఇట్స్ హోల్. హీ ర్యాన్ టు ద స్కూల్. ఇన్ టు ద స్కూల్ కాదు, టు ద స్కూల్. ఐ స్పీక్ ఆఫ్ ఎవరి గురించి? ఆఫ్ షేక్స్పియర్. హీ జంప్డ్ ఇన్ టు ద రివర్. ఎక్కడికి? లోపలికి. ఇన్ టు ద రివర్. బిసైడ్స్ ఎ ఫోర్డ్ హీ హ్యాజ్ ఎ ఫియాట్ కార్. ఫోర్డ్ కంపెనీ కార్తో పాటు బిసైడ్స్ అన్నాడు, బిసైడ్ కాదు. దే లివ్ ఇన్ ఢిల్లీ. క్వినైన్ యాక్ట్స్ యాజ్ ప్రివెంటివ్ ఆఫ్ మలేరియా. Jaunpur is famous for its perfumes. People who are adverse to hard work do not succeed in life. Next, fill up the blank. Sita is clever girl. The boy is lazy. There is little time for preparation. She is afraid of the ghost. Kolkata is a large city. You have no sense. He is an honest man. We have had enough exercise. The foolish old crow tried to sing. He did not eat any rice. He has little intelligence. ఈ విధంగా మనము హౌ ఎగ్జాక్ట్లీ యూజ్ చేయాలని చూడండి. సో ప్రతిదానికి ఫిలప్ ద బ్లాంక్స్ కూడా మీకు క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా రిపీట్ అవుతాయి. ఆర్టికల్స్ యూసేజ్. దే హ్యావ్ మేడ్ ఏ యూనియన్. యూ వచ్చింది కదా అని పెట్టద్దండి, వైయూ సౌండ్ వస్తుంది కాబట్టి ఏ యూనియన్ అనమాట. చెప్పాను న్యూస్ పేపర్ ముందర, ది ఇండియన్ ఎక్స్ప్రెస్. హీ ఈజ్ అన్ ఎయిడ్ టు ద థ్రోన్. హర్ మదర్ రీడ్స్ ద గీతా బుక్స్ ముందర. షీ ఫర్గెట్స్ ద అంబ్రెల్లా విచ్ షీ హ్యాడ్ బాట్ ఫ్రమ్ ద మార్కెట్. తను ఇక్కడ అంబ్రెల్లా ముందర యూజ్ చేయకూడదు, కానీ ఇక్కడ ఇలాంటి ఏ అంబ్రెల్లా అయితే మార్కెట్ నుంచి తీసుకొచ్చిందో అనేది కాబట్టి ది యూజ్ చేయాల్సి ఉంటుంది. దెర్ వాజ్ అన్ ఎక్స్ప్లోజన్ ఇన్ ద పైప్. ఇక్కడ యాన్ అనేది ఉంది, ఎక్స్ప్లోజన్ ఉంది కదా, ఎక్స్ప్లోజన్ ముందర యాన్ ఎక్స్ప్లోజన్. ద పెసిఫిక్ ఓషన్ ఈజ్ ద డీపెస్ట్ ఓషన్. ప్లేస్ ఏంటంటే మెరియానా ట్రెంచ్ అనమాట. ద మెరియానా ట్రెంచ్ అని చెప్పుకోవచ్చు. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ప్రకారము పే ఆఫ్ ఓల్డ్ స్కోర్స్ అంటే పాత బాకీలు ఉన్నాయరా, రివెంజ్ తీసుకోవాలా, మనము కసి తీర్చుకోవాలా అంటారు. త్రూ థిక్ అండ్ థిన్ అంటే అండర్ ఆల్ కండిషన్స్, ఎలా అయినా కానీరా, ఎంత థిక్ అండ్ థిన్ అయినా కానీ, ఎంత చిన్నదైనా కానీ తీసుకోవాలరా, మనము అండర్ ఆల్ కండిషన్స్ మనం చేయాలరా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా. సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్ అంటే ఫెన్స్ మధ్యలో కూర్చుంటాడు, యువతలకి జరగడు అవతలకి జరగడు అంటే రెండు డెసిషన్ల ముందర మధ్యలో ఫెన్స్ మధ్యలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అంటే ఏం తీసుకోవాలో డెసిషన్ తెలియదు, మధ్యలో ఉంటాడు. చివ్ ద కడ్ అంటే పాండర్ ఓవర్ సంథింగ్, ఏదో సాధించాలని చెప్పి దాన్నే పట్టుకొని ఊగులాడుతూ ఉంటాడు, చేయను కూడా చేయడు. చివ్ ద కడ్, పాండర్ ఓవర్ సంథింగ్. నిప్ ఇన్ ద బడ్ అంటే డిస్ట్రాయ్ ఇన్ ద ఎర్లీ స్టేజ్ అనమాట. మొక్కనే వంగనే మానే వంగన అనేటప్పుడు మొక్కనప్పుడే దాన్ని తొంచేయాలన్నమాట. నిప్ ఇన్ ద బడ్ అంటారు. నిప్ అంటే డిస్ట్రాయ్ చేయడం, బడ్ అంటే చిన్న మొక్కటప్పుడే. ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే ఏ మ్యాన్ ఆఫ్ నో సబ్స్టెన్స్, అసలు వారికి విలువే లేదరా ఈరోజు ఉద్యోగం లేకుంటే. ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే స్ట్రా ఏం చేస్తాము, తాగేస్తాము, పడేస్తాము. ఆ మనిషికి కూడా అంతే, విలువే ఉండదు. బరీ ద హెచెట్ అంటే ఎండ్ ద క్వారల్ అండ్ మేక్ పీస్ అనమాట. చలో అంటే బంద్ కరో, అన్నీ కరెక్ట్గా అన్నీ క్లోజ్ చేసి చలో మనము ఒక కంక్లూజన్కి వద్దాము, క్వారల్ అన్నీ కంప్లీట్ చేసి ఒక పీస్కి వద్దాము అంటారు. టు ఈట్ హంబుల్ పై అంటే టు అపాలజైజ్ హంబ్లీ అనమాట. టు మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటే టు లివ్ విత్ ఇన్ వన్స్ ఇన్కమ్ అని చెప్పి. ఇక్కడ స్పెల్లింగ్ చెక్ ప్రకారం అయితే ఎంబారాజ్, ఎంటర్ప్రీనర్, ఎగ్జిస్టెన్స్, ఎగ్జూబరెన్స్, ఫ్యాసినేటు, ఫిక్టీషియస్, ఫుల్ఫిల్మెంట్, గ్యారంటీ, హిండ్రెన్స్, వీటి యొక్క స్పెల్లింగ్స్ అడగచ్చు. అడిగాడు, దాని తర్వాత మీరు వాటి యొక్క మీనింగ్స్ కూడా మీరు తెలుసుకోండి. ఎంటర్ప్రీనర్ అంటే టైకోన్, వాడంతకు వాడే బిజినెస్ పెట్టినోడు ఎంటర్ప్రీనర్ అని చెప్పుకోవచ్చు. రెస్ట్ ఆల్ మీరు మీనింగ్స్ కూడా తెలియాలి. హిండ్రెన్స్ అంటే ఇంటర్ఫియర్ చేయడము. ఫిక్టీషియస్ అంటే ఇమాజినరీ అనమాట. వాయిస్ చేంజ్, యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా. ఇక్కడ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ప్రకారం అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ద బాయ్స్ వర్ డిగ్లింగ్ ఎ హోల్ ఇన్ ద గ్రౌండ్. ఇక్కడ డిగ్గింగ్ అంటే తవ్వడం అనమాట. ఈ సెంటెన్స్ చూడండి, వర్ డిగ్గింగ్ అనేది ఉందన్నమాట. ఎక్కడైతే వర్ డిగ్గింగ్ వచ్చిందో పాస్ట్లో ఉందన్నమాట. సో ఇక్కడ ఏ హోల్ వాజ్ బీయింగ్ డగ్, వాజ్ వచ్చింది ప్లస్ బీయింగ్ వచ్చింది ప్లస్ V3 వచ్చింది. సో ఆ విధంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేసి వెళ్ళిపోండి.
మీకు రాలేదనుకో వీటి గురించి ఖచ్చితంగా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ వీడియో చూడండి. వీ మస్ట్ నౌ డీల్ విత్ దీస్ ప్రాబ్లమ్స్. ఇక్కడ దీస్ ప్రాబ్లమ్స్ మస్ట్ బీ డెల్ట్, ఇక్కడ మస్ట్ బీ డెల్ట్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా ద ఆడియన్స్ లౌడ్లీ చీర్డ్ ద లీడర్స్ స్పీచ్ అంటే ద లీడర్స్ స్పీచ్ వాజ్ లౌడ్లీ చీర్డ్ బై ద ఆడియన్స్ అనమాట. సో ఇక్కడ వాజ్ లౌడ్లీ ఎందుకంటే చీడ్ వచ్చింది కాబట్టి ప్లస్ ఇక్కడ మనకు వాజ్ లౌడ్లీ అనేది రావాల. సమ్ వన్ ఈజ్ ఫాలోయింగ్ అస్ అంటే వీఆర్ బీయింగ్ ఫాలోడ్ బై సమ్ వన్ అనమాట. ఆ విధంగా ఈజ్కి ఆర్ బీయింగ్ ఫాలోడ్ అని రావాలన్నమాట. సో ఫాలోయింగ్ అని ఉంది కదా, అప్పుడు ఐఎన్జీ వస్తానంటే ఇక్కడ ఆర్ బీయింగ్ ఫాలోడ్ బై సమ్ వన్. హీ హ్యాస్ నాట్ స్లెప్ట్ ఇన్ ద బెడ్ అంటే హిస్ బెడ్ హ్యాస్ నాట్ బీన్ స్లెప్ట్, హిస్ బెడ్ హ్యాజంట్ బీన్ స్లెప్ట్ ఇన్. ఆ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ప్రకారము ద స్పెక్టేటర్స్ సెడ్ బ్రావో వెల్ డన్ ప్లేయర్స్. ద స్పెక్టేటర్స్ అప్లాడ్ చేశారు కదా, ఇది ఇండైరెక్ట్ అనమాట. అప్లాడెడ్ ద ప్లేయర్స్ సేయింగ్ దాట్ దే హ్యాడ్ డన్ వెల్. నెక్స్ట్ ఐ రీఇటరేటెడ్ ఐ డోంట్ కేర్ అబౌట్ ద జాబ్. ఇక్కడ ఐ రీఇటరేటెడ్ దాట్ ఐ డిడ్ నాట్ కేర్ అబౌట్ ద జాబ్. నెక్స్ట్ హీ సెడ్ హీ గోస్ ఫర్ ఎ వాక్ ఎవ్రీ మార్నింగ్. హీ సెడ్ చూడండి ఇక్కడ హీ సెడ్ ఐ గో ఫర్ ఏ వాక్ ఎవ్రీ మార్నింగ్. ఇక్కడ హీ సెడ్ హీ గో ఫర్ ఏ వాక్ అని చెప్పాడు. ఇక్కడ ఏంటంటే ఇది ఇండైరెక్ట్ ఇది డైరెక్ట్ చేశాడనమాట. సో హీ సెడ్ దాట్ హీ గోస్ ఫర్ ఏ వాక్ ఎవ్రీ మార్నింగ్ అనేది పైన ఉండాలి. హీ సెడ్ ఇతను ఇన్వర్టెడ్ కామర్స్ ఏదైతే రైట్ స్పీచ్ ఉందో ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంటుంది. మనకి క్వశ్చన్ ట్యాగ్ అనేది చూడండి ఇక్కడ. హీ సెడ్ ఐ గో ఫర్ ఏ వాక్ ఎవ్రీ మార్నింగ్ని హీ సెడ్ దాట్ హీ గోస్ ఫర్ ఏ వాక్ ఎవ్రీ మార్నింగ్. నెక్స్ట్ ద మ్యాక్స్ సెడ్ టు మీ కెన్ యూ డూ దీస్ సమ్స్ ఫర్ మీ. ఇక్కడ ద మ్యాక్స్ టోల్డ్ మీ ఇఫ్ ఐ కుడ్ డూ దోస్ సమ్స్ ఫర్ హిమ్. మీ కాస్త హిమ్ అయిపోయిందనమాట. ద బాస్ సెడ్ ఇట్ ఈస్ టైమ్ వీ బిగాన్ ప్లానింగ్ అవర్ వర్క్. ద బాస్ సెడ్ దట్ ఇట్ వాస్ టైమ్ దే హ్యాడ్ బిగన్ ప్లానింగ్ అవర్ వర్క్. చూడండి ఏ విధంగా సెడ్ రావడం వల్ల వాటి యొక్క ఈ హ్యాడ్ బిగన్ అనేది రావడం జరిగిందో. సో వీ బిగాన్ ప్లానింగ్ అనేది కాస్త హ్యాడ్ బిగన్ ప్లానింగ్ అయిపోయిందో. నెక్స్ట్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ ఆఫర్డ్ ఎఫర్ట్, అగిటేట్ హెజిటేట్, ఎయిడ్ అంటే హెల్ప్ అనమాట. ఆర్టిస్టీ, స్వీట్ చాలా ఇంపార్టెంట్, స్వీట్ షూట్. సో ఏ విధంగా కన్ఫ్యూజింగ్ వర్డ్స్ ఉన్నాయో మీరు చూసుకోండి. ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ మీనింగ్ ఉందన్నమాట. అదేవిధంగా ఎర్రర్ డిటెక్షన్లో చాలా ఇంపార్టెంట్. ఎర్రర్ డిటెక్షన్లో ఏ విధంగా మనం కనుక్కోవాలి అనేది చూడండి. ఈ ఎర్రర్ డిటెక్షన్లో ఈ లిటిల్ మీన్స్ సమ్ త్రూ నాట్ మచ్. ఏ లిటిల్ నాలెడ్జ్ అని చెప్పకూడదు, మనము ఏ లిటిల్ నాలెడ్జ్ అనే చెప్పాలన్నమాట. ఇది ఒక ఖచ్చితంగా కరెక్ట్ మేకింగ్ సెంటెన్స్. ఏ లిటిల్ నాలెడ్జ్ ఈజ్ ఎ డేంజరస్ థింగ్, అది కరెక్ట్ మేకింగ్ అనమాట. ద లిటిల్ మీన్స్ నాట్ మచ్ బట్ ఆల్ దెర్ ఈజ్. సో అదేవిధంగా ద టీమ్ ఆర్ డివైడెడ్ ఇన్ దిస్ ఒపీనియన్ అబౌట్ ప్లేయింగ్ ఆన్ సండే. అలా చెప్పకూడదు. ద టీమ్ ఆర్ డివైడెడ్ ఆన్ దేర్ ఒపీనియన్ అబౌట్ ప్లేయింగ్ ఆన్ సండే. ఇక్కడ డివైడెడ్ అన్నది వచ్చింది. ఎప్పుడైతే యూనిటీగా మనం పలుకుతామో అక్కడ మనము ఈజ్ అనేది రావాల్సి ఉంటుంది. ద టీమ్ ఈజ్ అనేది వస్తుంది అనమాట. ఎప్పుడైతే యూనిటీగా గ్యాదర్ చేస్తామో, ఇక్కడ మనం డివైడ్ అయిపోయింది కాబట్టి ద టీమ్ ఆర్ అని వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే హూమ్ డూ యూ థింక్ వన్ ద అవార్డ్. అక్కడ మనం ఆ విధంగా రాయకూడదు. హూ డూ యూ థింక్, హూమ్ అనకూడదు అనమాట. హూ డూ యూ థింక్ వన్ ద అవార్డ్ ఈజ్ అ కరెక్ట్ మేకింగ్ సెంటెన్స్. అదేవిధంగా ఎయిదర్ ద ఇంజనీర్ ఆర్ హిజ్ మెకానిక్స్ ఫెయిల్డ్ ఇన్ హిస్ డ్యూటీ. ఎయిదర్ ద ఇంజనీర్ ఆర్ హిజ్ మెకానిక్స్ ఫెయిల్డ్ ఇన్ దేర్ డ్యూటీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎదర్ ద ఇంజనీర్ కానీ లేదా మెకానిక్ కానీ మెకానిక్స్ ఫెయిల్డ్ హిజ్ ఇంజరీ అనే బదులు ఫెయిల్డ్ ఇన్ దేర్ డ్యూటీ. ఇక్కడ ఎవరైతే ఇంజనీర్ ఉన్నారో మరియు వాళ్ళ యొక్క మెకానిక్స్ వాళ్ళ డ్యూటీ అనేది ఫెయిల్ అయిపోయినారనమాట. సో ఇక్కడ మెకానిక్స్ అంటే వాళ్ళు చేసిన ఒక సబ్జెక్ట్ కాదు, వాళ్ళతో ఉన్న మొత్తం ఈ మెకానిక్స్ ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారనమాట. అదేవిధంగా ఇక్కడ మనకి ఎక్స్క్విజైట్ అంటే ఏంటి అంటే గ్రేస్ఫుల్ అంటే ఎవరికి మనము ఆభారి అనమాట. అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉండడం అనమాట. వాళ్ళ సాయం చేయడం కూడా మనకి చాలా ఒక గర్వకారణం అని చెప్పుకోవచ్చు, గ్రేస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. కోవార్డిస్ అంటే టిమిడిటీ అంటే పిరికితనం అనమాట. స్టబార్న్ అంటే ఇప్పుడు ఏదన్నా ఒక వీడియో చూడడానికి మీరు ఒక గంట వీడియో చూసి ఉంటారు అంటే మీలో ఒక కసి, స్టబార్న్ అంటే ఒక మొండితనం ఉందన్నమాట ఈ వీడియో చూడడానికి.
లేదంటే నేను ఇంతసేపు నేను చెప్తూ పోతున్నాను, మీరు ఏ విధంగా వింటున్నారు, అది కూడా ఒక స్టబార్నెస్ అనమాట. అంటే వాళ్ళ యొక్క కసి, ఆ స్టబార్న్ అంటే డిటర్మైండ్ అనమాట. సో ఇలాంటి వీడియోస్ అనేది మీకు ముందుకు రాబోతాయి. సో ఇలాంటి 30 వీడియోస్ చూస్తే మీకు ఆటోమేటిక్గా ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత కంటెంట్ని ఇంత తక్కువ వీడియోలో పెట్టడం అనేది చాలా టఫెస్ట్ టాస్క్. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ మై స్పీడీనెస్. మీరు నిదానంగా కూర్చుంటా పోతే మీకు చాలా హెల్ప్ అవుతుంది. గో ఫర్ ఆల్ ద వీడియోస్ అండ్ చెక్ మై ప్లేలిస్ట్ ఆల్సో. థ్యాంక్ యూ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డొనేట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.